ఏడుగుండలవాడ, నా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి. ఆఫీస్ టైంకి టెన్షన్ గా రాకపోతే సస్పెండ్ చేసి పడేస్తాను. పాపం గవర్నమెంట్ గుమాస్తా కళలో మాత్రమే అధికారం చేయగలడు. కళలో రిషి కపూరో కపిల్ దేవ్. మా లాంటి మధ్యతరగతి వాళ్ళు సంతోషంగా ఉండటానికి దేవుడిచ్చిన వరప్రసాదం ఇదిద్దరు ఒకటే. ఆహా, ఏడి హీరోగాడు కనిపించడే? గోపి ఎక్కడమ్మా? గోపి 5ంటికి లేచి డ్రెస్ చేసుకుని పాలకాడు తీసుకెళ్లాడు మావయ్య. నిన్నటి వరకు సూర్యోదయం చూడని వాడు ఈ రోజు పొద్దున్న 5 గంటలకే లేచి డ్రెస్ చేసుకుని పాల కోసం. బాబు నన్ను వెళ్ళనితో సైట్ కొట్టాలంటే ఆ పక్క నిలబడవయ్యా, క్యూలో నిలబడి ప్రాణాలు తీస్తావే. కాలేజీకి లేట్ అవుతుంది. ఎంతసేపు? హలో, ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయిందా? నేను ఇప్పుడే వచ్చాను. నేను ఇప్పుడే వచ్చాను. చూడు, గంట నుంచి అందరినీ వదిలేసావు, నేనేం పాపం చేశానయ్యా? మర్యాద కాదు. వెళ్దామా? బూత్ మూసేశారు. పాలు తీసుకో. 8 అయిపోయింది. కాలేజీలో కలుసుకున్నా. కాలేజీలో చిచి చిచి, ఇది ఒక పెద్ద పట్నం. టైంకు పాలన కూడా రాదు. అదేమిటి అంటే 8 దాకా పశువులు నిద్రపోతున్నాయి అంటారు. అదే అమెరికాలో వంటింటి కుళాయిలో ఒకటి తిప్పితే పాలు, మరొకటి తిప్పితే పెరుగు. మన ఊరు మున్సిపల్ పైపులో కూడా వస్తాయిరా పావులు చేపలు. అసలు 6 గంటలు లేచిన వాళ్ళకి 9 గంటల దాకా కాఫీ లేకపోతే ఈ దేశంలో ఎలా బ్రతికేది? ముందు కాఫీ తాగు, తర్వాత అరవచ్చు. థ్యాంక్స్ నాన్న. అసలు ఆ డిపో పాలు, ఏ డిపో పాలు? ఆ డిపో పాలు. నువ్వు ఆరు నోరు తెరిచి నిలబడ్డావే క్యూలో, ఆ డిపో పాలు. అన్నట్టు ఆ క్యూ పిల్ల అడ్రస్ ఏమిటో చెప్పావంటే పాలు వాళ్ళింటికి కూడా నేనే సప్లై చేసి వస్తానురా. నాన్న 2 పూట నేనే చేస్తారా? అది కాదు నాన్న, ఈ విషయం ఉదయంతో మాత్రం చెప్పకే. నేను లోకంలో ఏ విషయమైనా నాన్నతో చెప్పొద్దని అందరూ భయపడుతుంటే నువ్వు మాత్రం వదిలితో చెప్పొద్దుంటున్నావే. ఏ పైజామా వేసుకుంటే నేను నాన్న కనిపించలేదా నీకు? చెప్పవే. చెబుతాను. శివరాత్రి రోజు గుడికి వెళ్తున్నానని చెప్పి రికార్డ్ డాన్స్ కళ్ళప్పగించి చూసావే, ఆ విషయం చెప్తాను. వదినా, ఒరే నువ్వు ఉన్నావని తెలిసి ఉంటే నేను అక్కడికి వచ్చేవాడినే కాదురా. శివరాత్రి ఎప్పుడో పోయింది, అది వదిలే. అన్నట్టు ఆ క్యూ పిల్ల ఎవర్రా? ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆడా మగ కూడా కన్ఫర్మ్ కాలేదా? వదినా, నాన్న శివరాత్రి. హలో డార్లింగ్. గుడ్. చిలక, నువ్వెవరిని పెళ్లి చేసుకుంటావు? వెరీ గుడ్. చిలక, మా చెల్లాయి మొహం ఎలా ఉంది? నాన్న, చిన్నన్నయ్య చిలక్కి చెడ్డ మాటలు చెప్పిస్తున్నాడు. అమ్మా, నా కాలేజీకి టైం అయింది. వెళ్ళొస్తానమ్మా. ఈ రోజైనా నీ ఒంటిని తాకి పులకించే అదృష్టం కలుగుతుందంట వాళ్ళల్లో ఈ సీటుకి. నన్ను అర్థం చేసుకుని కూడా ఎందుకింత చీప్ గా ప్రవర్తిస్తావు? ఎందుకే మనసులో ఏదో పెట్టుకుని చిటికి మట్టి ఆ కుర్రని అలా ఆడిపోసుకుంటావు? నేను వస్తానమ్మా. ఇవాళ మనం డ్రాకులా సినిమాకి వెళ్దామా? అయ్యయ్యో, డ్రాకులా అంటే నాకు భయం. మేడం, నేను డ్రాకులాని కాదు, మిమ్మల్ని చూడాలని దాక్కున్నాను. మీ గొడుగు. డ్రామా కాంపిటీషన్ లో గెలుపు మాదే. ఛాలెంజ్. ఈ డ్రామా కాంపిటీషన్ లో మీరు ఓడిపోతే 4 రోజుల పాటు మీ పార్టీ వాళ్ళందరూ ఉత్త కడ్రాయిలతో కాలేజీకి రావాల్సి ఉంటుంది. ఒరే గోపి, ఈ డ్రామా కాంపిటీషన్ లో మనం ఎలాగైనా గెలవాలరా. లలిత్ చేతులు ఓడిపోతే కాలేజీకి కడ్రాయిస్తూ రావాలి. అలాగే అవుతుంది కానీ ఏం పోయింది? కొంప ముంచుకురా బాబు, కడ్రాయిస్ వేసుకునే అలవాటు మా వంశంలోనే లేదురా.
ధైర్యంగా చెప్పరా, ఒప్పుకోమంటావా? ధైర్యంగా ఒప్పుకో. ఛాలెంజ్ ఛాలెంజ్. ఛాలెంజ్. పాపం అలవాటే లేదంటున్నాడు. ఎలా వస్తాడో ఏమో, మీరే గెలవండి. నో గెలుపు మీదే. గోపి సారా కనిపించే, వాడు కూడా ఆడతాడు. సారీ నాన్న, ఈ రోజు నా డ్రామా రిహర్సల్స్ ఉన్నాయి. ఇదిగా ఇప్పుడు వస్తావా రావా? రాకపోతే డ్రామా డ్రెస్ ఖర్చు నేను భరించను, తర్వాత నీ ఇష్టం. డ్రామా డ్రెస్సులకు మీరు డబ్బిస్తున్నారా? అది కాదమ్మా, డ్రామా కాంపిటీషన్ లో మొదటిసారి అబ్బాయి వేస్తున్నాడు, గెలవాలిగా. అందుకోసం 1000 రూపాయల అప్పు కూడా నేను అప్లై చేశానమ్మా. మరి నన్నెందుకు 500 రూపాయలు అడిగావు? నేను మా ప్యూని కూడా అడిగేశానే. ఎంత ఖర్చు అవుతుందో మీకేం తెలుసు? లేడీ ఆర్టిస్ట్ ఆటో చార్జ్ రానుకుంటే 200 రూపాయలు ఖర్చు అవుతుంది. చాలా బాగుంది. ఇంట్లో పెళ్లికెదిగిన పిల్లవుతుందని మర్చిపోయి సంపాదించిన 1400లో 10 రూపాయలు కూడా ఆదా చేయకుండా ఇలా అడ్డమైన ఖర్చులు చేస్తున్నారంటే నీకైనా తెలియకపోతే ఎలా గోపి? ఆమె తిట్టేది వాడిని కాదు, నిన్ను నన్ను. రెడీయా? ఇంకా రట్టు కొడుతున్నారా? టైం అయిందిరా బాబు. పట్టుకో పట్టుకో, గద బరువు వెనక్కి లాగేస్తుంది. గోపి పట్టుకోరా. ఏమిట్రా ఇది? గద బరువు చాలా ఎక్కువగా ఉందిరా. పోయి నిన్ను భీముడిగా పెట్టాను చూడు, నన్ను నేను అనుకోవాలి. కావాలంటే శంకు చక్రాలు పట్టుకుంటాను రా. చంపేస్తాను, అవి నావిరా, నే పట్టుకోవాలి. కాంపిటీషన్ అంటే కాంపిటీషనే, ఏదేమైనా సరే వెనుకంజ వేసేది లేదు. సరేనా? సరే. గోపి ఏమిట్రా? రే, స్టేజ్ మీద తీసుకెళ్ళరా. ఒరేయ్, నువ్వు నాటకంలోనే ధృతరాష్ట్రుడురా. గంట ముందు నుంచి కళ్ళు కనబట్లేదా? కాదురా బాబు, కళ్ళజోడు తీసేశారా, ఏం కనిపించడం లేదురా. నువ్వేమైనా చెయ్యి, కానీ దుర్యోధనుడితో చెప్పే డైలాగ్స్ మాత్రం ద్రౌపదితో చెప్పకరా, నాకు అది చాలు. ఓహో, అనుమానంతో ఇంకోటి చూసి గడ్డం పెట్టి రెడీ చేసి పెట్టావా? నీ వేషం ఇంకొకటిగా ఏం తమాషా ఉందా? అదిగో అక్కడ నిలబడి నన్నే చూపిస్తున్నాడు. రాస్కల్ రాస్కల్ కూడా అంటున్నాడు రా. అది అద్దాంరా. అయ్యో, హాయ్, ఏమిటంతా స్విమ్మింగ్ డ్రెస్ లో ఉన్నారు? ఓ, శకుంతల నాటకం కదా. గ్లామర్ గా కనిపించడానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమైనా తీసుకురమ్మంటారా? విజయ్, గోపి నాటకం మొదటి నాటకం కదూ? అవును. ఎలా రిసీవ్ చేసుకుంటారో చూసి చెప్తావా? ఓ ష్యూర్, రాళ్లు కొట్టేలా చేస్తాను. ఓకే? అది నీ వల్ల కాదు. కాదా? నా లల్లు కోసం నేను ఏం కావాలన్నా చేస్తాను. చేసి చూపించనా? ఫ్రెండ్స్, మీ ప్రోగ్రాం అద్భుతంగా ఉండాలనే ఆశయంతో లలిత మీకు మనసారా పంపించిన వేడి వేడి ఓవల్టిన్ బాగా సాగేసి వేడి వేడిగా చేసేయండి. ఇది మామూలు ఓవల్ కాదురా, ఇందులో ఏదో స్పెషల్ గా మసాలా కలిపినట్టుంది. రేటు కాస్త చూసి ఇప్పించండి బావగారు. అమ్మా, నువ్వు చేయబోయేది చాలా పవిత్రమైన పాత్ర, కాస్త మూడ్ లో ఉండమ్మా. గోపి గోపి, ఏమిట్రా? కడుపులో ఏదో గడబిడగా ఉందిరా, లాబెటరీకి వెళ్ళాలి, తీసుకెళ్ళరా. నేను అసలే గుడ్డాన్ని కడుగర పట్టం లేదురా. బాబు, ఓ గంట సేపు ఓపిక పట్టరా ప్లీజ్. ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. చాలా జాగ్రత్త చేయాలి. ఒరేయ్, ఈ గతకి స్టాండ్ ఏమిట్రా? తెల్లొస్తుంది, జాగ్రత్త. కృష్ణ, ఈ అక్రమాన్ని అరికట్టేవారే లేరా? తనను ఓడిన నా భర్త నన్ను ఆడి ఓడడానికి ఎలా వీలవుతుంది? కృష్ణ, నువ్వు ఈ అన్యాయాన్ని అవలోకిస్తూ అలాగే ఉంటావా? తమ్ముడు దుస్తాస్తున్నా, ఆమె విన్నారా భర్తలారా? ఏమిటలా మూగవాళ్ళ నిలబడి ఉన్నారు? నా బాధ నాకు తెలియను. ద్రౌపది, అన్నా, మిగిలిన పనిని మీరు చూడు. నాకు అత్యవసరముగా అంతఃపురమున చిన్న పని ఉన్నది. ద్రౌపది, ఇదిగో కొంగు. దుర్యోధన, కాస్త నవ్వరా. నవ్వు రావట్లేదు. నవ్వరా. తండ్రి, వీరే పీకుడు. పొరువంతా తీస్తున్నారు కదరా. నేను వచ్చేదను కుమారా. బాత్రూమ్కి వెళ్ళేదాకా ఆగేటట్టు లేదు. డబ్బాయే శరణ్యము. అమ్మా, కాస్త మేనేజ్ చేసి మా పొరుగు కాపాడమ్మా. ఏమి విధి ఇది? నా చీర లాగేవారే లేరా? చచ్చాను. నేనొచ్చి లాగనా ద్రౌపది?
వెళ్ళరా కృష్ణ. డోంట్ వరీ ద్రౌపది, నేనున్నాను. నీ చీర నేను లాగుతాను. అర్జెంట్ గా బాత్రూమ్ పిలుస్తుంది. సత్యభామ పిలుస్తున్నది. అబ్బా ద్రౌపది, మిగతా పని నీ భర్తలు చేసేదరు. ఈ స్థితిలో మేము ఏమీనూ చేయలేము. ఇదంతా లలిత చేసిన పని. అవునరా, ఆమె నాటకానికి ప్రైజ్ రావాలని విరోచనాల మాత్రలు ఓవల్టీలో కల్పించింది. ఓవల్టీనా? విరోచనాల మాత్రలా? చెప్తా వాళ్ళ పని. ఇక వాళ్ళు డాన్స్ చేయరు, ఈ దురదగుంటాకే డాన్స్ చేయిస్తుంది. బాగా డాన్స్ చేయమ్మా. అలాగే రెడ్డి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అను. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ బాగా డాన్స్ చేయి, బాగా డాన్స్ చేయి. హలో. హలో. ఆగు, తొందరపడకు. వెళ్ళు, థ్యాంక్ యూ. వెళ్ళు. ఓకే. గోపి, మన నాటకాన్ని పాడు చేసింది లలిత కాదు, విజయ్. పాపం లలిత అంతా బాధపడుతున్నది. పాపం లలిత. దుష్యంతో డ్రెస్ రెడీ చెయ్యి. అలాగే. అనుపమ వసంత ప్రశాంత నిశాంత నితాంత లతాంత కాంత. ఏమిటి ఏమిటి ఇదంతా? డిస్కలెక్ట్ పోయిండ్రా. ఈ నాటకం నా ఊహని, నా గొప్పతనమని భావిస్తే అది తప్పవుతుంది. ఆఖరి నిమిషంలో స్టేజీలోకి వచ్చి నా నాటకాన్ని, నా మర్యాదను కాపాడిన శ్రీ గోపికే ఈ ప్రైజ్ చెందాలి. క్యారేజ్ చేస్తావుగా? నీకేం కావాలో చెప్పు. రేపు పొద్దున్నే ఫోన్ చేస్తాను. ప్రోసెస్ స్టోర్స్ లో ఉండు. అక్కడే జపం చేస్తుంటాను. పచ్చిమిరపకాయలు చాలా బాగున్నాయండి. ఫోన్ వస్తే చెప్తాలేమా, అవి ఎండు మిరపకాయలు. పర్లేదు, దాందే ఉందండి. వెంకటేశ్వర ప్రొవిజన్ స్టోర్స్, లలిత స్పీకింగ్. హలో లలిత. చెప్పినట్టే చేసావు గోపి. ఇవాళ నా బర్త్డే. నీకేమేమి ఇష్టమో అన్ని చెప్పే. చెప్తాను. ఎవర్రా, భుజంగరావేనా? అవును. ఇలా వద్దురానా, నేనే చెప్తాను. విషయం చెప్పు. అసలు కోపంగా ఉన్నాడు. ఓహో, గెడ్డం చేసుకున్నాడేమో. అప్పుడే వాడు కోపంగా ఉంటాడు. నువ్వే చెప్పే, గులాబీ చెట్లకి ఎరువు కావాలని. నీకు ఇష్టమైన వాడైతే చెప్పవేం గోపి? చెప్పరా. గుర్రపు లద్దెలు, పశువుల పేడ, పశువుల పేడ, ఎండిపోయిన అరటి బట్టలు. ఇన్నెందుకు నాన్న? నువ్వు తినడానికి కాదురా, చెప్పమంటే చెప్పు. ఎండిపోయిన అరటి మట్టలు. నీకు పిచ్చి పట్టిందా? మేక పెండ కూడా వేస్తే సరిపోతుంది. భుజంగరావు, సంతోషమేనా? ఉండదా మరి. ఎరా, ఎరువు కావాలని చెప్పావు, చెట్లు కావాలని చెప్పావా? అయ్యో, అసలు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? నీకోసం ఫోన్ దగ్గర గంట సేపు పడిగాపులు కాస్తే గుర్రపు లద్దెలు వండమంటావా? రేపు సంగం థియేటర్ కు టికెట్స్ రిజర్వ్ చేసావే, అవి చించి పారే. గోపి, ఎవడో బస్ స్టాండ్ లో నన్ను గుడ్లప్పగించి చూస్తున్నాడు. నోటికొచ్చినట్టు అవుతున్నాడు. నువ్వు ఒకసారి రావా? నేను ఫైట్ చేసే మూడ్లో లేను. ఏదో ఒక బస్ ఎక్కి ఇంటికి త్వరగా వచ్చాయి. సినిమా టైం అవుతాను ప్లీజ్. ఈ చెత్త ట్యూబ్ ఒకటి నా ప్రాణానికి. గోపి గోపి, వాడు నన్ను సినిమాకి వస్తావా అని అడుగుతున్నాడు. అరే, దానికి ఎందుకు అంత భయపడతావు? సరే, ఓ పని చేయి. మా మావయ్య ఉన్నాడు, వాడు ఒక పెద్ద రౌడీ. ముగ్గురిని హత్య చేసి 6 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. కత్తి నూరుకు వస్తున్నాడని చెప్పు. నువ్వు వస్తావా? నేను వస్తాగా, నువ్వు వెళ్ళు. 6గురిని చంపి, ముగ్గురిని చంపి. చూడే, సినిమా వెళదామా? ఈ వయసులో సినిమా పిలుస్తున్నావా? అక్కడ లైట్ ఆఫ్ చేస్తారు, వయసు గీసి ఏం తెలియదు. కొంచెం ఆగు, మా మామ కత్తి నూరుతున్నాడు. పొద్దున్న గిడ్డం చేసుకున్నానే. గోపి, ఎవరా? ఈయనేనయ్యా మా మావయ్య. ఆగు, ఈయన 3 కూనీలు చేశాడు. వీళ్ళ నాన్న 2 కూనీలు చేశాడు. నాన్నకంటే ఒకటి ఎక్కువ. ఈయన చేసిన 3వ కూనీ వీళ్ళ నాన్నే. ఎప్పుడురా? లలిత, ఎలా ఉంది? ఏరా, ఇదేనా ఆ పిల్ల? మంచి గడికాయే. ఇదిగో, పిల్ల గిల్ల అన్నావో పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. లలిత,
ఆయన మా నాన్న, నాకున్న ఒకే ఒక నాన్న. కరెక్ట్. మావయ్య గారు, నువ్వు నాకు నచ్చావమ్మా. ఇలా చూడు, మా తరంలో నాకు తప్ప ఇంకెవరికీ సంతానం ఇవ్వలేదు. నా తర్వాత వాళ్ళు కూడా లేకుండా పోతుందని భయంగా ఉందమ్మా. ఇదివరకే ఆయన అన్ని చెప్పేశారు. ఆ సమస్య మీకు రానివనండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాలపు ఆడపిల్లలు పిల్లల్ని కనడం అనాగరికమని, వాళ్ళ అందం చెడిపోతుందని అనుకుంటారు. అలాగే నువ్వు సరే సరే, ముందు చదువు పూర్తి చేయండి. ఆ తర్వాత మా వాడికి ఏడి ఇక్కడే ఉన్నా నాన్న. వీడికి పని దొరకపోయినా దొరకదు, పర్వాలేదు. ముందు పెళ్లి మాత్రం చేసేస్తా. వెంటనే మనవను కూడా కనిచేస్తాను. ఇప్పుడు కాదా, తొందరపడకు. పెళ్ళాయాక 9వ నెలలో కనిస్తే చాలు. ముందు సైకిల్ ఎక్కరా. అలాగే. నా మాట విని ప్రతి నెల 100-50 ఏ బ్యాంకులోనో పడేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? ఉన్నట్టుండి సంపాదనలో సగానికి సగం పడిపోయింది. ఇక ఈ సంసారం ఎలా గడుస్తుందో ఏమో నాకేం అర్థం కావడం లేదు. నేను మామూలు మనిషిని కాదు, ఎక్స్పర్ట్ టర్నర్. ఏంటి అందరూ విచారంగా ఉన్నారు? ఈ ఫ్యాక్టరీ పోతాయే, దీన్ని అమ్మమ్మగుడు ఫ్యాక్టరీలు చేరి సంపాదించగలను. నా చేతులు ఇంకా చేవ ఉంది. చేవ గురించి మహాకవి గురిజాడ ఏమన్నాడో తెలుసా? నాకు తెలియదు, నీకు తెలిసేమో అని అడిగాను. సగం చాలే, ఇల్లే కంపు కొడుతుంది. బట్టలకి వాషింగ్ పౌడర్ కావాలా? ఇలా 20వ తేదీకే సరుకులన్నీ అయిపోతాయి. నేను ఏదైనా కలగన్నానా? ఇక మనకి ఆఫీసులో అప్పించేవాళ్ళు కూడా లేరు. అదేమిటి, కాఫీ గింజలు వేయకుండానే మిషన్ తెగాడించేస్తున్నావు? ప్రతిరోజు రాత్రి 8ంటికి మిషన్ తిప్పడం అలవాటు. ఈ చప్పుడు వినపడకపోతే అందరికీ అనుమానం వస్తుంది. 1400 వచ్చే సంవత్సరానికి 700 వస్తుంటే గడవటం ఎంత కష్టమో అవతల వాళ్ళకి తెలియదు లేట. వెచ్చనెత్తితేనే పేదరికం కాదు. మా నాన్నగారు అందరికీ తన చేత్తోనే డబ్బు ఇవ్వడం అలవాటు. అలా ఆయన ఇస్తున్నప్పుడు ఎంత గర్వపడేవారో తెలుసా? కానీ ఇప్పుడు చదువు మానేసి వెంటనే ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఈ అరటి చెట్లని మనం వేసినవేనా? ఎవరయ్యా నువ్వు? ఏమిటయ్యా సిగ్గు? అక్కడికి నా దగ్గర లేనిదేదో నీ దగ్గర ఉన్నట్టు. కాకపోతే సైజుల్లో కాస్త తేడాలు ఉండొచ్చు. నాది పెద్ద పొట్ట, నీది చిన్న పొట్ట. మర్యాదగా బయటికెళ్ళు, లేకపోతే ఏం చేస్తా నాకే తెలియదు. అసలు నీకేం తెలుసు కనుక 10 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్న ఒక బిడ్డను కనడమే తెలియలేదే. పోలీసులు పిలుస్తా. బిడ్డను కనివ్వడానిక? చిచ్చి, చాలా అసహ్యం ఆయన. సుపుత్ర ప్రాప్తి వస్తూ. సాంబార్ రెడీయా? గుమగుమలు ఆడిపోతోంది. అవును, ఈ ఇంటికి సున్నం కొట్టించే అలవాటే లేదా? మీరెవరు? కొంచెం హాల్లోకి వస్తారా? అనగా ఉమాని మీకు అమ్మాయి. ఆ అమ్మాయి రోజు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టైప్ కొడుతుంది. తెలిసిన విషయమే. తెలియని విషయం మరొకటి. ఆ అమ్మాయి రోజు కొట్టేది ASDF కాదు, LOVE, లవ్. ఓ అప్రయోజకుడిని లవ్ చేసింది. ఏమిటి అవుతున్నావు? ఆ వెధలకి పని పాట ఏమీ లేదు, పిరికితనం ఎక్కువ. ఓ చెయ్యేసి పక్కకి తప్పుకున్నాడు అనుకోండి, మీ పిల్లగతి ఏమిటి? నువ్వు దుర్ముహూర్తంలో పుట్టేవా? నీ నాలుగ చాకలకయ్యా. మా అమ్మాయి ఎప్పుడూ అటువంటి అలగా వాడి మీద ఆశపడదు. ఇక విచారకటే, నా కూతురు పెళ్లి విషయం మా వియ్యగిడి ఇంటికి వెళ్ళి నేనే మాట్లాడుకుంటా. అక్కర్లేదు, ఆ పిల్లాడికి తండ్రిని మీ బియ్యం కొని నేనే. క్షమించాలి, కొంచెం ఎక్కువగా మాట్లాడాను. మీ కుటుంబం నాకు నచ్చింది. కానీ మీ కుటుంబాన్ని మేము ఒకసారి చూడక్కర్లేదా? అక్కర్లేదు. నా ఆస్తిపాస్తుల వివరాలు ఒక పక్క, ఈ పెళ్లికి మీరు చేయవలసిన ఖర్చులు ఒక పక్క రాసి ఉంచాను. ఇక కట్నాలు, నగలు, స్కూటరు గట్రా కావాలనుకుంటే గుంపుగా కూర్చునే బేరం ఆడుకుందాం. ఇలా వస్తారా? రహస్యంగా మాట్లాడుకోవడానికా? బయటికి పో. గెట్ అవుట్. అయ్యా ఆడపిల్ల తండ్రి గారు. రమేష్, మా అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేయాలో మాకు తెలుసు. మేం చేస్తాం, కానీ మీ అబ్బాయితో మాత్రం కాదు. సరే, ఏంటన్నయ్య, చెల్లెను మాట కూడా ఆడకుండా వచ్చిన అతను పంపించేశావు. ప్రేమించడం తప్ప? తప్పే. ముందే పేదరికాన్ని కట్టుకున్న వాళ్లకు మళ్ళీ ప్రేమేమిట్రా? ఒక్కో నెల దాని ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టడానికి నేను ఎంత గింజుకులాడిపోతున్నానో మీకేం తెలుసు. ఒరే, కావాలంటే నువ్వు చదివి ఉద్యోగం వెలగబెట్టి ఆ బ్రోకర్ కొడుకు ఇచ్చి దాన్ని పెళ్లి చేయరా. పెళ్లి చేయి. మీ ఇంటి పరిస్థితి నాకు అర్థమైందమ్మా, కానీ మా నాన్నతో పోట్లాడి మనం పెళ్లి చేసుకున్నా మన సమస్య తీరిపోదు. పోనీ
నీకు ధైర్యం ఉంటే నాతో పాటే ఇంత విషయం తాగలవా? ఏం కూర్చావే? సిగ్గుతో పాటు మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళడానికి వీడిని తైనవాడాడే. ఇక మీద ఇల్లు వదిలి కాలు బయట పెట్టావో నరికేస్తాను. ఏమిటండి? ఏమైంది? ఏమిట్రా ఏమిట్రా ఆ పసిబిడ్డ మీద అలా చేసుకుంటావు? మొచ్చుగా దొరకలేదు, అందుకే చేసుకున్నా. పసిబిడ్డ ఆ దొంగ వదవ కోసం విషం తాగి వస్తుందట. అమ్మా అవును నాన్న, పెళ్లికయ్యే ఖర్చు కంటే సావుకయ్యే ఖర్చు తక్కువేగా. చూసావా ఈ మాటని గిరి తెలివితేటలు కాదు, వాడే నేను పంపించాడు. నువ్వు ఒకప్పుడు వదిన్నే చేసుకుంటాను లేకుంటే చస్తాను అన్నావే, వదిలే అలా చెప్పించిందా అని మేము అడిగావా? పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడతావా? ఇది చంపవుతా మా నమ్మే ఉంటే నన్ను ఇలా సావుగొట్టనిచ్చేదా? ఏమైందన్నా? ఏమైంది నాన్న? ఏమైంది? రమేష్ బాబు, ఏమిటయ్యా ఇంగ్లీష్ లో సైన్ చేస్తున్నావు? చదువుకున్న వాళ్ళంతా ఈ ఉద్యోగాల గురించి మా ప్రాణాలు చేస్తారు ఎందుకయ్యా? ఈ ఉద్యోగాలు చదువుకునే వాళ్ళకే అవుతాడు. మా చాలా పేద కుటుంబం సార్, ఈ ఉద్యోగం దొరకకపోతే మేమంతా ఆత్మహత్య చేసుకోవాలి సార్. ఇంత డబ్బు ఎక్కడదరా? యూనియన్ లో నీకేమన్నారు నాన్న? యూనియన్ వాళ్ళ తిరిగి అడగరు కదా. మరి తీద్దామా? తీస్తావరా? ముందు 30 పెట్లు తీసుకెందుకే? గోపి, నేను సూపర్వైజర్ పిలుస్తున్నారు. వస్తున్నాను చెప్పు. నేను తిరిగి వచ్చే వరకు లారీ ఒక్క అంగుళం కదిలినా చంపేస్తాను. ముద్రవాడని అబద్ధం చెప్పి మోసం చేసి పనిలో చేరినందుకు ఇలా పడిపోయావు. నిన్ను మోసం చేసి నేను ఇలా పడిపోయినా లేవడానికి వీలుంది, కానీ నువ్వు చేస్తున్న మోసానికి రేపు కంపెనీ పడిపోతే ఇలాగే లేవడానికి కూడా వీలు కాదు. దొంగ విధవ బేకల దాకా తగ్గి గోడౌన్కి వచ్చి కనపడమని పగలగొట్టేస్తున్నాడు. అయ్యగారే మీకు ఫోన్ చేసి పిలిపించమన్నారు. వీడిని జీప్లో కోసేయండి. ఇన్స్పెక్టర్ జస్ట్ మినిట్. ఎస్ సార్. మీరు అతను తీసుకెళ్లేలోగా ఒకసారి అతను నా రూమ్ పంపించు. సార్ మీకేం సార్ అసలు నేను చూసుకుంటా సార్. సార్ సార్ నువ్వు చేస్తున్నది లోడర్ ఉద్యోగం. లారీ డెలివరీ నోటు ఇంగ్లీష్ లో రాసింది. మరి నువ్వెలా చదవగలిగేవయ్యా? ఆర్ యు నాట్ ఎన్ అండర్ గ్రాడ్యుయేట్? నో సార్, ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతూ మధ్యలో ఆపేశాను. మధ్యలో అంటే ఇది ఏప్రిల్, ఇంకో 6 రోజుల్లో పరీక్షలు. ఎక్కడో అప్పో సప్పో చేసి చదువు పూర్తి చేయొచ్చు కదయ్యా. ఒక దేశం అప్పు చేస్తే పెద్ద విషయం కింద పేపర్లో పడుతుంది. గొప్పవాళ్ళు గొప్పతనం వాళ్ళ బ్యాంకులో చేసే అప్పులను బట్టి పెరుగుతుంది సార్. కానీ మా లాంటి పేదవాళ్ళు 10 రూపాయలు అప్పు చేసి తింటే అది కడుపులో దిగ్గానే కాలకూడ విషయంగా మారుతుంది సార్. అందుకని నువ్వు చదువు మానేశావు. అందువల్ల నష్టం ఏంటో తెలుసా? కంట్రీ నీడ్స్ గ్రాడ్యుయేట్స్, యు నో దట్. ఏ కంట్రీ సార్? ఎవరికి సార్ నష్టం?
పాస్ కాగానే గౌను వేసుకుని ఫోటో స్టూడియోకి ఫోటో తీయించుకోవడానికి వెళ్తామే, వాడికి నష్టం కావచ్చు సార్. మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచుతున్న మా నాన్న పక్షవాతంతో కృంగిపోతున్నాడు. ఆయనకి వైద్యం చేసడానికి మా దగ్గర డబ్బులు లేవు సార్. వ్రతం పేరుతో ఉపవాసాలు, సన్నబడాలనే సాగుతో రోజుకు 10-20 కిలోమీటర్లు నడుస్తూ మా అన్న వదినలు నీరసించిపోతున్నారు. కనీసం వాళ్ళ బాధ్యతలు కొంచెమైనా తగ్గించాలని నేను ఈ పనిలో చేరాను. ఇప్పుడు నన్ను ఎట్టెళ్ళమంటారు? పనిలోకా బయటికా? నోనో, గ్రాడ్యుయేట్స్ బరువులు మోయడం మా కంపెనీ రూల్స్ కు వ్యతిరేకం. నువ్వు వెంటనే వెళ్ళి నీ ఉద్యోగాన్ని రాజీనామా చేయి ఇమ్మీడియట్లీ. చూడు, రేపు ఫ్రెష్ అప్లికేషన్ ఈ అబద్ధాలు ఏవి రాయకుండా తీసుకుని సబ్మిట్ చేయి. నిన్ను మేనేజ్మెంట్ ట్రైనింగ్ అపాయింట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. హాయ్ లలిత, కమాన్ కమాన్. పార్టీ స్టార్ట్ ఎంతైంది? ఇప్పుడే రావడం. గోపి వస్తాడని ఇంట్లోనే కాచు కూర్చున్నాను. ఇక్కడ కూడా రాలేదా? లేదే. అది సరే, నువ్వేం తీసుకుంటావు? అయ్యో, నాకే వద్దు. ఏవి, అది ఏమన్నా నేరం అనుకుంటున్నావా? ఇష్టం లేకపోతే కోల్డ్ మిల్క్ అయినా తీసుకో. ఓకే. ఏమిటి చూస్తున్నావు? ఏమైంది? అదే నాకు అనుమానం వచ్చి ఫాలో చేశాను. ఆమె నడకే ఏదోలా లేదు. అందుకే మోటార్ బైక్ మీద కూర్చోబెట్టుకుని స్పీడ్ గా తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఆవిడికి కావాల్సింది స్పీడ్ కాదు, సేఫ్టీ. ఐ విల్ టేక్ కేర్. లలిత, ఎక్కు. గోపి, తప్పు చేసామని ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు నాకు విజయ్కి తేడా ఏముంది లలిత? పైగా తప్పు అనేది ఎప్పుడవుతుంది? ఒకటైనా మనం జీవితాంతం ఒకటిగా ఉండకపోతేనేగా. గోపి, బ్రతికినంతకాలం నీతోనే బ్రతుకుతాను, లేదా ఇలాగే మిగిలిపోతాను. లలిత, వదినా, వదినా, మీ వదిన బజార్కి వెళ్ళింది. కార్లో ఎవరో వచ్చారు. నాన్నా, చిలక చాలా బాగుంది కదా. హలో డార్లీ. మన ఇంటి కుక్కతోనే నీకింకా చనువు కాలేదు. ఎవరికో వచ్చి చిలక. యు ఆర్ రైట్. క్షమించండి సార్, అది ఒట్టి చిలిపి ఉందా, చెప్పింది చెప్పదు. పట్టించుకోకండి సార్, లోపలికి రండి. రండమ్మా. పద. నేను మీ గోపి పనిచేసే కంపెనీలో ఏం పని చేస్తుంటారు? యజమానిగా పనిచేస్తుంటాను. నమస్కారం, కూర్చోండి. ఉమా, ఉమా, శాన్వి, ఒరే రమేష్, రమేష్. నానా, మా పెద్దబ్బాయి, మా అమ్మాయి గోపి ఎప్పుడు మిమ్మల్ని గురించి చెప్తూ ఉంటాడు. చూడండి, మీ ఇంటిని కనుక్కోవడం కోసం రోడ్లన్నీ చుట్టూ వచ్చాను. కానీ విషయం చెప్పడంలో మాత్రం చుట్టూ చూడడం నాకు ఇష్టం లేదు. మీ గోపి నాకెంతో నచ్చాడు. అతనికి గొడవను అప్పగించాను, పందికొక్కుని పట్టేశాడు. సేల్స్ ఇచ్చాను, గాలిని కూడా అమ్మి మాకు లాభాలు ఆర్జించి పెట్టాడు. ఎక్స్పోర్ట్స్ ఇచ్చాను. ఇవాళ మా కంపెనీ సరుకుల్ని ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు మాకని ఎగబడి అడుగుతున్నారు. ఇప్పుడు మీ గోపికి మా అమ్మాయిని చేసుకోమని అడగడానికి వచ్చాను. అమ్మాయి ఫోటో వారికి చూపించండి. ఇదిగో బాబు.
అందంగా ఉంది కదూ? అంత అందాన్నిచ్చిన భగవంతుడు దాని బుద్ధితో ఆటలాడుకుంటున్నాడు. అమ్మా నీకేం కావాలో చెప్పమ్మా, నేను తెచ్చి పెడతాగా. నా సావిత్రికి తలంటు పోయడానికి నూనె, సోపు, షాంపూ కొని పెడతావా? కొని పెడతానమ్మా. ఆ తర్వాతేమో సావిత్రికి చెడ్డీలు కావాలి. పాపం వయసు వచ్చేసింది, అయినా చెడ్డీలు లేవు. అందుకే నేను చెడ్డీలు వేసుకోవడం మానేశాను. కావాలంటే చూడు. అమ్మా అమ్మా నేను కొంచెస్తానమ్మా. నన్ను పట్టుకుంటావా? పట్టుకో. ఆకలేస్తుందమ్మా, ఈ గొలుసు విప్పేయమని చెప్పమ్మా. ఆంజనేయులు దగ్గరికి రా. కారం బాగా వేసావా? పదో ఏట జరిగిన ఈ ఘోరం పెళ్ళైతే కుదురుతుందన్నారు జ్యోతిష్కులు, డాక్టర్లు. సార్, నేను డబ్బున్న పేదవాడిని, అన్నీ ఉన్నా నా బిడ్డ విషయంలో మిమ్మల్ని అర్థించడానికి వచ్చాను సార్. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. పెళ్ళేడికొచ్చిన మరో అబ్బాయి నాకు లేడే అని బాధగా కూడా ఉంది. గోపి మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. నేను కూడా సరైన మాట ఇచ్చేశాను. నా పిల్లల కోసం నేను కాని కూడా సంపాదించి పెట్టలేదు. అందుకే వాళ్ళు ఏదైనా ఇష్టపడితే అదైనా నెరవేర్చగలిగితే అదే నేను వాళ్ళకి ఇచ్చే ఆస్తి అని అనుకుంటున్నాను. నన్ను అపార్థం చేసుకోకండి. మాకు రాసి పెట్టలేదు అనుకుంటాను. వెళదామా? తొందరపడకండి, మేము మాట్లాడుకుని మీకు కబురు చేస్తాం. చేయకపోయినా పర్వాలేదు బాబు. మేము ఇక్కడికి వచ్చి వెళ్ళిన విషయం అబ్బాయికి తెలియనివ్వకండి. నా పిచ్చి కూతురిని తన తలకు చుట్టడానికే నేను కంపెనీలో ఉద్యోగం ఇచ్చాననుకుంటే ఒక నిజాయితీ పడిన ఉద్యోగిని నేను నష్టపోతాను. ఆ నష్టం భరించలేను. వస్తానండి. నా మనసు తెలిసిన నువ్వో ఈ మాట్లాడుతున్నది? అవును మావయ్య, మీరు మీ అబ్బాయి గోపి గురించే మాట్లాడుతున్నారు. మీ ఉమ్మ మా కూతురు అనుకుని ఆలోచిస్తున్నావు. నువ్వే ఆలోచించరానా? పెళ్లిడి దాడిపోతున్నా అది ఇంకా ఎన్నాళ్ళ మన ఇంట్లో ఉంటుంది. దేవుడి దయవల్ల బంగారం లాంటి సంబంధం దానంతరదే వెతుక్కుంటూ వచ్చింది. చాలా గొప్ప సంబంధం. ఉమ్మ పెళ్లి కూడా చేయొచ్చు. అమ్మా అమ్మా, మీరు వెంటనే మా ఇంటికి వచ్చి లలిత పెళ్లి విషయం ఖాయం చేసుకోవాలమ్మా. ఆ కంగారెందుకుమ్మా? ఏం జరిగింది? ఎవరో డబ్బున్న వాళ్ళు సంబంధం అంటూ వచ్చి ఇంట్లో అందరినీ అయోమయంలో పడేసిపోయారు. తిథి వారం అంటూ కూర్చోడానికి వీల్లేదు. మీరు వెంటనే బయలుదేరనమ్మా. నాకిక పిల్లలు పుట్టే యోగం లేదమ్మా. గోపి ఉమ్మా నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఆ 2 కళ్ళల్లో ఏది ముఖ్యం అంటే నేనేం చెప్పగలను? ఇదే ప్రశ్న మీకెదురైతే మీరేం చేస్తారో చెప్పండి, అదే చేద్దాం. గోపికి చెల్లెల భవిష్యత్తు ఎంత ముఖ్యమో గోపి భవిష్యత్తు అంతకంటే గొప్పగా ఉండాలని నేను లలిత కోరుకుంటున్నాం. నా కుటుంబ మిషన్ నడిస్తేనే కాని మా కుటుంబం గడవదు. ఇప్పట్లో అంత ఖర్చు పెట్టి నా కూతురు పెళ్లి చేసే పరిస్థితుల్లో నేను లేను. గోపికి ఇంతవరకు ఈ విషయాలేవి తెలియవు. ఒకవేళ గోపి లలితను కలవక ముందే దాని మనసు రాయిలా చేసుకుని వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోవటానికి సిద్ధమవుతుంది. మీకే భయం ఉండదు. లల్లి, అలా బయటకు వెళ్దామా? నేను చదువుకోవాలి, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. చదువుకునే వద్దు కానీ నెట్లో ఇచ్చేస్తాను. జస్ట్ హాఫ్ అవర్. ఒక చిన్నగా ఉండే. సారీ, నేను బయటకు వచ్చే మూడ్లో లేను. లలిత, ఏమిటి ఇలా వచ్చారు మీరు? మీరా? సరే, మొన్న నాతో రమ్మంటే బోర్ కొడుతుంది, ఎగ్జామ్స్ చదువుకోవాలన్నావు. మరి ఆ విజయ్తో నేను ప్రెజెంట్ చేసిన డ్రెస్ కట్టుకుని వెళ్ళావే, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిందా లేక బోర్ నువ్వు అంది నన్న అడగడానికి వచ్చాను. మంచి టైం చూసి వచ్చారు. నా క్లాస్కి టైం అయింది, వెళ్ళాలి. 1 నిమిషం. ఆఫీస్కి సెలవు పెట్టి మరీ వచ్చాను నీతో మాట్లాడాలని. క్లాస్ అయ్యేదాకా వెయిట్ చేస్తాను. ఓకే? మీ ఇష్టం. గోపి, ఏమిట్రా ఇలా వచ్చావు? రా, హాస్టల్కి వెళదాం. సారీరా, క్లాస్ అవ్వగానే లలిత వస్తానంది, వెయిట్ చేయమంది. లలిత చెక్కేసి గంట అయిందిరా. లలిత, చివరిసారిగా నేను నీతో మాట్లాడాలి. మరి అది వస్తావా రావా? రాకపోతే నేను సైకిల్ కట్టేసి తీసుకెళ్తాను. నువ్వు వెళ్ళి గోపి, నేను తర్వాత వస్తాను.
తప్పకుండా వస్తావుగా? వస్తాను. లలిత, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇంత ఇదిగా మారిపోయావు? జరిగింది ఏమిటో నీకు తెలీదా? మా చెల్లె పిల్లల కోసం వదిలి మీ అమ్మని కట్నం అడిగింది. అదేగా నువ్వు చెప్పబోయేది? ఇంట్లో వాళ్ళు కోటి విషయాలు మాట్లాడుకుంటారు. మనం వాళ్ళ కోసం ప్రేమించుకున్నావా లేక వాళ్ళని అడిగి ప్రేమించుకున్నావా? అవన్నీ ఇప్పుడెందుకు? నిజాలు ఏమిటో తేల్చేస్తాను. పెద్దవాళ్ళేదో అన్నారని పారిపోవడమో ఆత్మహత్య చేసుకోవడం అసహ్యం. ఇంతవరకు నాతో కాలేజీలో హ్యాపీగా గడిపావు. ఆ స్వీట్ మెమరీస్ తో హాయిగా గడిపే. దట్స్ ఆల్. లలిత, నీకు అబద్ధాలు చెప్పడం అసలు చేత కాదు. నీ మనసులో వేరేదో పెట్టుకుని అలా చేస్తున్నావు. లేకపోతే నువ్వేంటి ఆ విజయ్ గారి మీద మనసు పడతావేంటి? మనసా? చచ్చా, అతనికి మోటార్ సైకిల్ ఉంది. రోజు కాలేజీకి వెళ్ళొచ్చే బస్ ఛార్జీలు కలిసి వస్తున్నాయి. రేపు విజయ్తో బెడ్స్ కొట్టిందనుకో, ఎల్లుండి మరో అజయ్, అంతే. నా లలిత ఇలా మాట్లాడదు. మర్చిపోయావా? మన అన్ని విషయాలను భార్య భర్తలా కలిసిపోయావు. రేపు ఈ సంగతి వదినా, ఉమ పెళ్లికి వెంటనే ఏర్పాట్లు చేయండి. పెళ్లి ఖర్చుల కోసం ఎవరి మెడలో తాళి కట్టాలో చెప్పండి, కట్టేస్తాను. లలిత, లలిత, నిన్నే కాస్త బయటికి రా. అమ్మా, నేనింట్లో లేనని చెప్పు. లలిత ఇంట్లో లేదు, ఎటో వెళ్ళింది. నా మనసులోంచి వెళ్ళలేదు. లలిత మా వాడిని ఎందుకు కాదన్నది? జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు అనుకునే ఏం లాభం? 2 రోజుల నుంచి మా అబ్బాయి ఏమైపోతున్నాడో మీకు తెలుసా? అనుబంధాన్ని అంత సులభంగా ఎలా తెచ్చుకోగలిగిందమ్మా మీ అమ్మాయి? సంవత్సరం తిరక్క ముందే మనవాడిలో మనవరాల్లో కని పసిబిడ్డలకు ముఖం మార్చిన నా నట్టింట్లో నవ్వులు చిందిస్తానని మాటిచ్చిందే మర్చిపోయిందా? కరుకోమ్మా, కరుకో. మీకోసమే నన్ను నేను చంపుకొని గోపికి దూరం అయ్యాను. అదే మీకెలా చెప్పను మావయ్య, ఎలా చెప్పను? అవునమ్మా, గర్భసంచి ఉండవలసిన పొజిషన్ లో లేదు. 100కో 1 ఇలా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశం ఏ కోసైనా లేదు. డాక్టర్, నేను అడుగు పెట్టవలసిన ఇంట్లో అందరూ పిల్లల కోసం సతమతం అవుతున్నారు. ఆ ఇంటి పెద్ద కోడలికి కూడా చాలా కాలంగా సంతానమే లేదు. నాకు కూడా అలా జరగకూడదు. ఏదైనా ఆపరేషన్ చేయించుకోవడానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను డాక్టర్. ప్రకృతికి ఎదురుదిరిచి జయించడానికి వీలు పడదమ్మా. ఐఎమ్ సారీ. ఈ గొడ్రాల్ని కట్టుకొని జీవితాంతం కుమిలిపోవడం కన్నా ఆయన కొన్ని రోజులు బాధపడ్డవే మేలు మావయ్య. నేను వీడిని అస్సలు పెళ్లి చేసుకోనంటే చేసుకోను. అలా అనకూడదమ్మా. పెళ్ళైతే నీకు పూర్తిగా నయమైపోతుందిగా. ఓ అలాగా? నయం కాగానే వెళ్ళిపోంటే వెళ్ళిపోతాడా? ఎప్పుడూ నీతో కలిసి ఉండడానికేనమ్మా పెళ్లి చేస్తున్నది. ఓహో అలాగా? ఎప్పుడు కలిసి ఉండడమే పెళ్ళా? అయితే నేను దీన్ని పెళ్లి చేసుకుంటాను. ఇది ఎప్పుడు నాతో పాటే ఉంటుంది కదా. ఇది ఆడపిల్లమ్మా, ఆడపిల్ల పెళ్లి చేసుకోవడం కుదరదు. అయితే నువ్వు మాత్రం అమ్మని పెళ్లి చేసుకున్నావే, అమ్మ ఆడపిల్ల కాదా? నేను మగాడమ్మా. చీ, అబద్ధం. నువ్వు మగాడివి కాదు. మోసపోయానమ్మా. ఏమా సిస్టర్, నా రిపోర్ట్ ఏది? డాక్టర్, ఇది చూసి చెప్పండి. నేను గర్భవతిరా కాదా చెప్పండి. అవునమ్మా, నువ్వు గర్భవతివే. మరెందుకు డాక్టర్? గర్భసంచి ఉండాల్సిన స్థితిలో లేదు. ఈ జన్మకు నేను గర్భవతిని అయ్యే అవకాశమే లేదని చెప్పావు. ఎందుకు నా జీవితాన్ని ఇలా నాశనం చేశావు? 1 నెల సంపాదన ఒక చిన్న అబద్ధంతోనే చేతిలో పడిపోయింది గనక విజయ్, ఆ డబ్బు నేనే ఇచ్చాను, నిన్ను గోపిని విడదీయడానికి. పోట్లాడుకోకుండా, చొక్కాలు చింపుకోకుండా గాంధీ మార్గంలో నీ చేత్తో నీ కంట్లోనే పొడిపించాను. నేను నీకేం ద్రోహం చేశానని? నిన్ను చేసుకుంటానని అడగడానికి వచ్చిన నన్ను, మా వాళ్లను నువ్వు అవమానించావే, ఆ రోజే వేసుకున్నాను ఈ గ్లాసెస్. నా కోపాన్ని దిగమింగాను. సమయం కోసం ఎదురు చూశాను. గోపి ఇంట్లో వాళ్ళు పిల్లల కోసం పరితపిస్తున్నారు.
అది తెలిసే సింపుల్ గా శాశ్వతంగా మిమ్మల్ని విడగొట్టడానికి ఈ డాక్టర్ పేదరికాన్ని పావుగా వాడుకున్నారు. ఇక గోపి ముఖం నువ్వు చూడలేవు. నీ కడుపులో పెరుగుతున్నదేమో వాడి బిడ్డ. 10 మిషన్ గన్లతో కాల్చిన దానికంటే ఎక్కువ బాధగా ఉంది కదూ. ఇప్పుడే వెళ్ళి గోపితో అంతా చెప్తాను. టైం ఇప్పుడు 8:30. 9 తర్వాత వెళ్ళు. గోపి ఇప్పుడు చాలా బిజీగా ఉంటాడు. వై? బికాస్ 8 నుంచి 9 వరకు ముహూర్త సమయం. నువ్వు దండం పెట్టమ్మా. పెట్టు. కాళ్ళకి నువ్వు పెట్టు. పెట్టమంటుంటే నాన్న, ఈ రోజు నాకు ఫస్ట్ నైట్. గుడ్ నైట్. ఓయ్ సప్తఋషి, ఈ రోజు నాకు ఫస్ట్ నైట్. గుడ్ నైట్. భద్రంగా ఇంటికి వెళ్ళిపో. ఓయ్ గోపి, ఈ రోజు నాకు ఫస్ట్ నైట్. గుడ్ నైట్. ముసలాన్ని భద్రంగా ఇంటికి తీసుకుపో. ముందు నోరు మూసుకొని పద, లేకపోతే గొంతుతో కట్టేస్తారు. ముందు నేను పాలు తాగాలి. కాదు కాదు, గోపి ముందు పాలు తాగాలి. అరటిపళ్ళు లడ్లు నేను తినాలి. అవి కూడా గోపియే తినాలా? అవును. చిచి, తిండిపోతూ తిండిపోతూ. సావిత్రి నేను ఏం తినాలి మరి? చూడు, ఆయన తిని మిగిలింది నీకు ఇస్తారు. ఏంటది? శోభనం గదిలోకి వెళ్తూ పరీక్షకు వెళ్తున్నట్టు చదువుతున్నావు. ఏమవుతున్నా? చాలా నొప్పిగా ఉంటుందా? అవన్నీ మీ ఆయన్ని అడుగు. ఆయన అడగమన్నారు. ఈ బుక్ ఆయన కోసమే కొన్నాను. పెళ్ళయ్యాక బిడ్డలు ఎలా పుడతారు, దేవుడే తీసుకొచ్చి పక్కలో పడుకో పెడతాడా అని కూడా అడగమన్నారు. వాడు పర్వాలేదమ్మా, వాళ్ళ నాన్న బిడ్డను కన్న తర్వాత కూడా అదే మాట అడుగుతూ ఉండేవారు. శోభనం గది నుంచి భయంతో కేకలతో బయటకు ఒకటే ఉరకలు పరుగులోను. పసిబిడ్డకు కాకి కుక్క పిల్లి తనవా చూపించి గోరుముద్దలు తినిపించం. అలాగే నా కష్టాలు పడి ఓ బిడ్డలు కన్నాను. అమ్మా టాటా. అమ్మా తలుపేస్తున్నావెందుకు? పడుకోవద్దు, నేను వచ్చేస్తున్నా. తొందరగా మింగి, అన్ని నీకే. లడ్డూలు అరటిపళ్ళు నాకు కొంచెం ఉంచు. నేను సావిత్రి తింటాం. నీకేం కావాలో అన్ని తిను. హాయ్, మంచి కుర్రాడు. అమ్మతో చాడీలు చెప్పవుగా? పొద్దునే వెళ్ళిపోతావా? సాయంత్రం వెళ్ళిపోతావా? ఇక్కడే ఉంటావా? పళ్ళు చేరేవా? సరేలే, అన్నీ విప్పి. కృష్ణవేణి చెప్పింది, ముందు నువ్వు విప్పాలి, తర్వాత నేను విప్పాలి. అమ్మ నాన్న ఆట ఆడుకోవాలి, తర్వాత నేను వెళ్ళి అమ్మ దగ్గర పడుకోవాలి. త్వరగా, నాకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందా? గుడ్, పడుకో. నా సావిత్రిని తాకొద్దు, దాన్ని లేపొద్దు. పడుకుని ఎప్పుడు ఇవన్నీ ఉండకూడదు. నేను పొద్దున ఇస్తాగా. మర్యాదగా ఇచ్చేయి. ఇవ్వు. ప్రియా, ప్రియా, తలుపు తీయమ్మా. ఏమైందమ్మా? తలుపు తీయే. ఏమిటి బాబు, ఏమైంది? అరే, ఈ రక్తం ఏమిటి? పోసే రాక్షసి, ఏం చేసావే? అమ్మా, మొగుడు అలా కొట్టచ్చా? తప్పు కదమ్మా. ఈ పిచ్చిదాన్ని పెళ్ళోడు తక్కువైంది. పోరే, కొలుసులు పట్టురా. అమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. అమ్మ వద్దమ్మా, అమ్మ వద్దమ్మా. నన్ను చెప్పునానా? అమ్మ నా కొలుసులు వద్దమ్మా, నా కొలుసులు వద్దమ్మా. గోపి, తప్పు గోపి, నాకొద్దు, నాకొద్దు గోపి, నాకొద్దు. ఈ గొంతులు ఏమిటండి పశువులు కట్టేసినట్టు? ప్రియా, నువ్వు పడుకో. బాబు, సిగ్గు విడిచి చెప్తున్నాను. దానికి బుద్ధి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ అది నిన్నేం చేస్తుందని నా భయం. అందుకనే ఈ గొలుసు కంటే ఎంతో గట్టిదైన పసుపు తాడు ప్రియమెడలో కట్టాను. ఆ తాడు చేయలేని పని గొలుసు చేస్తుందా?
ఇక మీదట ఈ ఇంట్లో ఆమెను కట్టేయగలిగేది ఈ 2 చేతులు మాత్రమే కావాలి. మీ బాధల్ని భయాల్ని గొలుసులతో కట్టేసి అవతల పారేయండి. గుడ్ నైట్. భయపడకు. తొందరగా లవ్ చేసుకున్నారు, బాగుంది. తొందరగా పెళ్లి చేసుకున్నారు, బాగుంది. కానీ మా వాడికి ఇంకా ఏ పని చేయడం తెలిసి సావదు. విఘ్నేశ్వర పూజ కింద ఈ పని నేర్చుకోకూడదనే పక్క గదిలో కట్టి పడేశాను. కళ్ళారా చూసుకోవచ్చు. కావాలంటే ఈ కిటికీలోంచి పాలు పోయి, అంతకు మించి ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు ఉండకూడదనే ఈ కిటికీకి ఇలా ఇనపవల ఏర్పాటు చేశాను. రాత్రి దీపాలు ఆర్పేసిన తర్వాత దీన్ని వెడల్పు చేసి దూరాలని ప్రయత్నం చేశారు, వేలు పెట్టినా షాక్ కొడుతుంది. రాత్రి 12 గంటల తర్వాత దీంట్లో కరెంటు వదులుతాను, వస్తాను. గుడ్ నైట్. సరే, ముందు పళ్ళు తోముకో. నువ్వు తోము. నేను తోముకున్నాను. నువ్వు తోము. నాకు తోముకోవడం తెలీదు. నా తల్లిగా చూడు, ఈ రోజు పళ్ళు నువ్వే తోముకోవాలి. పేస్టు, బ్రష్, ఆ చీర మార్చుకుని గౌన్ వేసుకురా. టిఫిన్ తిన్నావు. ఒక మనిషి ఎన్ని పనులు చెయ్యాలి? పాపం కష్టమే. త్వరగా రా. ప్రియా, ప్రియా, అయిందా? అయిపోయిందిరా. మరైతే రా. పిప్రిమెంట్ వాసన వచ్చింది. టిఫిన్ లా తినేసాను. సావిత్రి పళ్ళుతో వేసుకుంది. సర్లే, లే. గౌన్ అయినా సరిగ్గా వేసురా, ఓకే? వేసుకున్నా. ఇది భుజం మీద నిలవనంటోంది. నువ్వేవు ఉంది. పర్వాలేదులే, కావాలంటే నేను కళ్ళు మూసుకుంటాను. సరే. అయ్యగారు, బాంబే నుంచి సంకాల్. ఇప్పుడే వస్తాను బాబు. నాకు చక్కెర కావాలి. సాంబార్లో చక్కెర వేసుకుంటావా? ఇదిగో చక్కెర వేసుకో. ప్రియ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అది నేను చూసుకోవాల్సింది పోయి ఆ రోజు త్వరలో రాకుండా పోదులేండి. పెరుగు ఇదిగో. ఇప్పుడేం కావాలి? ఊరగాయ? ఇక వేరే ఏం కావాలి? ఆంజనేయులు. నంచుకోవడానికా? ఆంజనేయులు ఇలారా. అమ్మాయి గారు పిలిచారా? అమ్మగారు తినేస్తున్నా, మౌన రాస్తున్నావు కదా, ఇప్పుడు అదేం తినాలరా? ఉపాసం ఉంటే అప్పుడు ఆరోగ్యం అవుతుంది. అమ్మాయి గారు పిలిచారు కదండి. ఏమన్నా? అమ్మాయి గారు పిలిస్తే నువ్వెందుకు వచ్చావరా? ఇప్పుడు నీ మూల నాకు టిఫిన్ చేయలేదు, ముందు కూడా వేసుకోలేదు. చచ్చిపోతాను. చెప్పు, ఈ రోజు అమ్మగారు టిఫిన్ చేస్తే నువ్వు చస్తావు నా చేతిలో. చెప్పరా రాసుకో, చెప్పు. అమ్మగారు ఈ రోజు భోజనం చేస్తుందా? భోజనం చేయరా? చెప్పు. ఆవిడ కనుక ఈ రోజు భోజనం చేయలేదా, నీ చావు ఖచ్చితంగా నా చేతిలో ఉంది. చెప్పు. పట్టుకోండి బాబు, చంపేస్తాను చెప్పు. ఇక మీద భోజనంలో విసిరేస్తున్నా అమ్మగారు. గోపి, పండు కొట్టదు గోపి. నేను టిఫిన్ తినేసాను, మందు కూడా వేసుకున్నాను. నేను వెళ్ళి పడుకుంటాను గోపి. నేను అనవసరంగా కొట్టాల్సి వచ్చింది. కొట్టండి బాబు. అమ్మాయి గారు బాగవుతారంటే రోజుకి ఒక్కసారి కాదు బాబు, 10 సార్లు కొరడాతో కొట్టండి. ఆనందంగా భరిస్తాను. ఆంజనేయుని కొట్టావు కదూ? లలిత, జరిగిందేదో జరిగిపోయింది. మరో 4 నెలలు పోతే ఈ ఊరే నిన్ను చూసి ఎగతాళి చేస్తుంది. నువ్వు నాతో రా. నీకు నర్స్ ట్రైనింగ్ ఇప్పించి నేను ఫారెన్ వెళ్లేలోగా మా అన్నయ్య దగ్గర నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. నా వల్ల పాడైపోయిన నీ జీవితానికి ఒక దారి చూపించి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. కాదనకమ్మా. తలంటు పోసేటప్పుడు కాలు చెయ్యి కదలకుండా ఉంచాలి, సరేనా? అబ్బా, ఈ చెయ్యి ఒకటి. ఏడవద్దు, నొప్పిగా ఉందా? చెయ్యి లేకపోతే ఎవ్వరూ తిను అని గొడవ పెట్టరు, అందుకే ఏడవద్దు. అబ్బా, ఇదొకటి. ఏం చేస్తున్నావు? సావిత్రి కూతురికి
టాలెంట్ పోస్తున్నాను. గౌన్ సరిగ్గా పెట్టు పోసుకోవచ్చు. నీకేం తెలియదు, టాలెంట్ పోసేటప్పుడు గౌన్ తడిచిపోతుంది. ఏం కావాలి? టవలు. నీ గుండెల్లో ఏదో గుచ్చుకుంటోంది. ఇది అమ్మా నీళ్లు పోసి చాలు. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. ఇదేనమ్మా డాక్టర్ ఆనంద్ గారి ఇల్లు. ఎవరు కావాలమ్మా? డాక్టర్ ఆనంద్ గారి చెల్లెలు రుక్మిణి గారు నర్స్ పని కోసం పంపించారు. ఈ లెటర్ కూడా ఇచ్చారు. అయ్యగారు మీటింగ్ వెళ్ళారు. ఇప్పుడు వచ్చేస్తారుగా? నెల దాకా రారు. ఫ్యామిలీతో ఢిల్లీ వెళ్ళారు. మా దేవుడు కాదు, ఉండటానికి ఏదైనా ధర్మసత్రం ఉందా? ఇక్కడెక్కడుందమ్మా ధర్మసత్రం? ఇదేమన్నా తిరుపతి? పోమా పో. పట్టణంలో ఇలా మాట్లాడతారు చూసారా? వీళ్ళని నమ్ముకొని ఇక్కడికి వచ్చారా? పక్కనే మా దొరగారి ఇల్లు ఉంది, బంగారులా చూసుకుంటారు. నర్సు పని చేసుకుంటే ఏమొస్తుంది? రా పోదాం. ఒక గర్భవతితో ఇలా ప్రవర్తిస్తున్నారే, నీకు సిగ్గేయడం లేదు? తాళి లేకుండా కడుపు తెచ్చుకుని నీకే సిగ్గు లేదు, నాకెందుకే? ఇదిగో చూసారా, ఈయనే మా ఆయన ఇక్కడే ఉన్నారు. ఊళ్ళోనే అసలు ఆయన ఉంటే ఉద్యోగం కోసం ఊరి మీద పడింది ఆ పిల్ల. ఇది చూద్దాం. ఒరేయ్, దారం ఎవడి చేతిలో ఉంటే గాలిపటం వాడికి సొంతం, దారం తెగిన గాలిపటం ఎవరికి దొరికితే వాడికి సొంతం. ఉన్నానమ్మా, 10 మంది ముత్తైదులకు మంగళసూత్రాలు దానం చేస్తానని మొక్కుకున్నాను. గర్భవతికి తీసుకోమ్మా. నేను ఇప్పుడే వస్తానుండు. అంత తొందరగా పెళ్లి చేసుకుని కడుపు కూడా తెచ్చుకున్నావా? నీలాంటి ఆడవాళ్ళ వల్లే కరువు కాటకాలు వస్తుంటాయి. ఎక్కడ నీ మొగుడు? వాడు నేను అప్పుడే వదిలేశాడా? సొక్కి సోలి దిక్కులేని అనాథ వీధిని పడ్డట్టున్నావు. ఇప్పుడు మీరు వీధిలోనే ఉన్నారుగా, దిక్కులేని వాళ్ళని అర్థం. మా ఆయన షాపింగ్కి వెళ్ళారు. వాడు దాని మొగుడురా బెంగళప్ప, మంచి పనికి తీసుకొచ్చావు, పదరా. థ్యాంక్స్. దేనికి? ఏం లేదు. బాగున్నారా? నిన్నే తలుచుకుంటూ దేవదాసునే పోతాననుకున్నావా? నెలకు 1000 మందికి జీతాలు ఇస్తున్నాను. ఒకే రోజులో ప్రపంచమంతా చుట్టేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాంబే, లంచ్ లండన్, డిన్నర్ డెన్మార్క్, అజీర్ణం చేస్తే ఆస్ట్రేలియా. కారులో చూసావా నా వైఫ్, బ్యూటీ క్వీన్ ప్రియా, ఐఏఎస్ గోల్డ్ మెడలిస్ట్. పొద్దున్నే పొళ్ళు దావడం దగ్గర నుంచి నా డ్రెస్సు మార్చి బూట్లు వేసి రోజుకి 22 గంటలు నా కోసం తన ప్రాణాలు ఇస్తుంది. ఈ మధ్య నేను అసలు బెడ్ మీదే పడుకోవడం లేదు, ఆమె ఒళ్ళోనే పడుకుంటున్నాను. ఏ ఈర్చిగా ఉందా? ఒరే గోపి, త్వరగా రారా. చూసావా మా అన్యోన్యత? చూసావా? అది నన్ను హక్కుతో ఒరే అని పిలుస్తుంది, నేను ధైర్యంగా వసే అని పిలుస్తాను. కుమ్మిలి కుమ్మిలి చావు, అల్లాడిపో. పెద్ద దిగొచ్చింది. నువ్వు నన్ను మోసం చేసినంత మాత్రాన నాకు ఇంకెవరో దొరకనుకున్నావా? చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను చూడు. ఏమీ చేయలేవు. నా వైఫ్ ఐఏఎస్ ప్రియా. పోదామా డార్లింగ్? త్వరగా
అరే గిరేనో పుల్ రాలు కొడతాం జాగ్రత్త. అచ్చా సార్ బ్రాందీలో నీళ్లు కలిపినా కిక్ వస్తుంది, విస్కీలో నీళ్లు కలిపినా కిక్ వస్తుంది, సారాలో నీళ్లు కలిపినా కిక్ వస్తుంది అంటే అర్థం ఏంట్రా? సరే కిక్ బ్రాందీలోను విస్కీలో లేదురా, నీళ్లలో ఉందిరా. ఈ అలవాటు ఎప్పటి నుంచి? నీ జీవితాన్ని నా చేతులతో సర్వనాశనం చేసినప్పటి నుంచి బాబు. నీ బాధని అనుక్షణం కళ్ళరా చూస్తున్నాను. కంటి నిండా నిద్ర రావటం లేదు, కడుపుకి ఆకలి వేయటం లేదు. అందుకే బాబు నాకు మరం అంటించే అదృష్టం నా కూతురు వల్ల అయ్యే పని కాదు బాబు. బాబు కావాలంటే నువ్వు మరో అమ్మాయిని. మావయ్య పెళ్ళయ్యాక నాకే మతి స్థిమితంగా లేకపోతే ఇదే మాట మీ అమ్మాయితో చెప్పేవారా? ఊరుకోండి సార్, పిచ్చిదని తెలిసే కదా తాళి కట్టాడు. 4 సంవత్సరముల్లోగా పిచ్చి కుదర్చబడును అని గ్యారంటీ ఇచ్చా తాళి కట్టించారు. అదీగాక వాళ్ళ అమ్మాయి పెళ్లికి మీరు డబ్బు ఇచ్చారు కదా. ఆ విషయం ఇప్పుడు ఎందుకులేండి. చూస్తూ ఉండగానే 4 ఏళ్లు గడిచిపోయి వేరే పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా అల్లుడు గారు వింటలేదు. మా వంశానికి వారసుడుగా ఓ మంచి కుర్రాన్ని దత్తత చేసుకోవాలనుకుంటున్నాను. మీరే నాకు సహాయం చేయాలి. ఈ వయసులో నాకు బిడ్డలుగానే ఛాన్స్ చాలా తక్కువ. త్వరలోనే బంగారం లాంటి బిడ్డను తెస్తాను. వస్తాను. మనకు మంచి రోజులు వచ్చేసాయి. నేను కోటీశ్వరుని కాబోతున్నా. ఏమిటండి బుడపక్కల బయట నుంచి అరుపులో మీరు? కోటీశ్వరుడు ప్రభంజనరావు గారికి వెంటనే ఒక కుర్రాడు కావాలట. మన ఇంటి నుంచి కుర్రాడు కావాలట. ఇంతకాలం కొడుకుని కొడల విడదీసి సిరామూలా కూర్చోబెట్టారు. మన ఇంట్లో పసిబిడ్డ కూడా లేకుండా అయిపోయింది. వాళ్ళెవరికో ఎదురు విచారిస్తారేంటండి? పోవే పిచ్చిదానా, వెంటనే మనవణ్ణి పుట్టిస్తాను. వారికి దత్తత ఇస్తాను. పెళ్ళైన దగ్గర నుంచి ఇద్దరిని విడదీసి ఉంచారు. ఏదెక్కడుందో వాళ్ళ జ్ఞాపకం ఉందో లేదో ముందెళ్ళి చూడండి. వివేకానందుడు చెప్పిందే కబీర్దాసు చెప్పాడు. బైబిల్లోనూ అదే ఉంది. ద్వారాలు వేరైనా అందరూ చేరే చోటు మాత్రం ఒకటే. ఏమిటా కొడక, ఏమిటేమిటో వాగుతున్నావు? ఈ శరీరమే మాయ. తప్పునైనా నా బంగారు కొండవి కదూ. ఈ రోజు నుంచి మీరు విడివిడిగా ఉండనక్కర్లేదు. ఇదిగో అడ్డు తొలగిస్తున్నా. వద్దు తండ్రి వద్దు, కళ్ళు బూతలు పడిపోతున్నాయి. ఈ రంధ్రాల్లోంచి చూస్తే తప్ప నాకు మోక్ష మార్గం కనిపిస్తాయి. చంపేస్తా. ఎలా సన్యాసి అయిపోతావా? ఇద్దరు వెళ్ళి శుభ్రంగా స్నానాలు చేసి భోజనాలు చేయండి. ఈ రోజు రాత్రి మళ్ళీ మీకు ఫస్ట్ నైట్. నేను ఊరి నుంచి వచ్చే వరకు బుద్ధిగా ముందు వేసుకుంటావు కదా? సత్యంగా గుడ్. తెన్ను అలా అనకూడదు, మేము గొలుసుతో కట్టేస్తుంది. నువ్వు వచ్చేదాకా ఏం కట్టేయదు. అలాగా? కొలుసులు తీసి నీ పెట్లో పెట్టేశాను. ఓకే వస్తానమ్మా. ఒరే అమ్మాయి జాగ్రత్త. అలాగే ప్రియా, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. అల్లుడుగా ఎయిర్పోర్ట్లో దిగబెట్టొస్తాం. ఇక్కడి నుంచి చూస్తే కూడా ప్లేన్ చిన్నదిగానే ఉంది. ఏమిటి బాబు, ఏమిటో జనం? ఏదైనా యాక్సిడెంటా? ఏమీ లేదండి, ఎవరో పిచ్చిది మేడ మీద కూర్చుని గోపి గోపి అంటూ అరుస్తుందండి. దగ్గరకు వచ్చారంటే చూడు. అమ్మ చూడమ్మా, వీళ్ళందరూ నన్ను రాళ్లతో కొడుతున్నారు. బాబు ప్రాణం వేయకండి బాబు, అమ్మాయిని కొట్టకండి. ఇక్కడి నుంచి చూస్తే విమానంలో వెళ్తున్న గోపి కనిపిస్తాడేమోనని వచ్చాను. అమ్మా దిగిరామ్మా, నిన్ను తీసుకెళ్లి విమానం చూపిస్తాగా, రామ్మా. ఒరేయ్, నా దగ్గరికి ఎవరన్నా వచ్చారంటే ఏం చేస్తానో చూపించనా? వద్దు బాబు, దాని దగ్గరికి వెళ్ళొద్దు. అది కిందకి దూకినా దూకేస్తుంది. అమ్మ ప్రియా, దిగిరా తల్లి. మీరు వెళ్ళండి బాబు, అది నా కూతురు. ఆకలి వేస్తే అదే కింద దిగొస్తుంది. ఎప్పుడో వస్తుంది సరేనయ్యా. వచ్చే వాళ్ళ మీద పోయే వాళ్ళ మీద ఉమ్మేస్తుంది, చీరుతుంది, పోస్తుంది. చూడు ఇప్పుడు ఎలాగాని. దానికి మతి స్థిరం లేదు బాబు. ఆ మధ్యలో మీకైనా సరిగ్గా ఉంటే ఎప్పుడో ఆ పిల్లని పిచ్చాసుపత్రిలో చేర్చేవాళ్ళు, లేదా ఎండాకాలంలో కుక్కలకి ఇంజక్షన్లు చేయిస్తారే ఆ పని చేయించేవాళ్ళు. ఏమయ్యా, ఈ అమ్మాయి మీ కూతురు చెల్లెలు అయింటే ఇలా అంటారా? రాళ్ళతో కొడతారా? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. చాలే పోవమ్మా. ఏమ్మా, ఏం కావాలి? రావే నా సవితి, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి నువ్వు కూడా వచ్చావా? డాడీ, నా సావిత్రిని ఇచ్చేయమని చెప్పు డాడీ. మీకు కథలు చెప్పడానికి ఆడుకోవడానికి ఈ బాబునిస్తాను, తీసుకుంటారా? నిజంగా ఇస్తావా? దిగొస్తే తప్పకుండా ఇస్తాను. వచ్చాక ఇవ్వనని అన్నవుగా. అయితే సరే.
ఇదిగో. పొద్దమ్మా, బాబుని వద్దు, కాలు చెయ్యి విరిచేస్తుంది. తీసుకో. మంచి పిల్లడు, అన్నిటికీ నవ్వుతాడు. నీ పేరేంటి? చెప్పుకో చూద్దాం. మంచి పేరు. దేవతలాగే వచ్చి నా బిడ్డను కాపాడావు. 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. ఆ అబ్బాయి నీ కొడుకా? మరి నీ భర్త ఎవరమ్మా? ఫస్ట్ నైట్ అంటే ఏమిటి స్వామి? కృష్ణుడు క్రీస్తు అవతరించిన రాత్రి, అదే లోకానికి మొదటి రాత్రి. ఓ తల్లి ఓ పుణ్యపురుషుని ప్రసాదించిన పావన రాత్రి. ఆ తల్లే తన బిడ్డకు చెయ్యెత్తి మొక్కిన రాత్రి. చెప్పు తిరగేసి కొడతాను. 100 రూపాయలు పెట్టి పువ్వులు కొని మంచం అంతా అలంకరించి ఇద్దరిని దొరలంటారంటే పూజ చేస్తావా? ఈ అమ్మాయి కడుపులో నలుసుబడిన తర్వాత నీ ఇష్టం. పూజ చేస్తావో, అర్చనే చేస్తావో, అభిషేకమే చేస్తావో చేసుకో. మావయ్య, ఏం చేయాలో ఆయనకి మీరే చెప్పాలి. నేనా? వచ్చే ఉండు, మీ అత్తగారిని అడిగి తెలుసుకుని చెప్తాను. గుడ్ మార్నింగ్ సార్. రాలుడు. లలిత, వస్తున్నానండి. ఈ అమ్మాయి కొత్తగా పనిలో చేరింది. పేరు లలిత. పాపం భర్త వదిలేసేట. పసిబిడ్డతో ఉద్యోగం కోసం తిరిగి అల్లాడిపోతూ ఉంటే మన ప్రేమ చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది లేని ఉండిపోమన్నాను. మనం ఏం చెప్పినా చేయనని ఎదురు తిరిగేదా ప్రియ? ఈ అమ్మాయి చెప్పిందంతా మంత్రం వేసినట్టు చేసేస్తుందయ్యా. ఆ అమ్మాయి ఇంట్లో ఉండనంటే బలవంతం చేసి మేమే ఉండమన్నాం గోపి. ఇక ఇంట్లో నాకేం పడుతుంది మావయ్య? మీ అమ్మాయిని చూసుకోవడానికేగా నన్ను తీసుకొచ్చారు. అంటే నా మీద నమ్మకం పోయిందన్నమాట, అంతేగా? నువ్వేంటి అల్లుడు బాబు, నీ శ్రమ కాస్తైనా తగ్గించాలని. అత్తయ్య, ఈ కాల పాదవాళ్ళ దగ్గర మంచితనం ఉంటుందనుకోవడం ఒట్టి భ్రమ. మీ ఆవిడ గారిని వీలైనంత బాగా చూసుకుంటానండి. 4 రోజులు చూసి నచ్చకపోతే మీరు బయటికి పంపించేయండి. ఇన్ని సౌకర్యాలున్నా ఒక్కనాడైనా సరిగా భోజనం కూడా చేశారు. ఇదిగో చూడు, ఊరికెళ్ళేటప్పుడు ఊరగాయ బాటిల్ ఇచ్చాను, పిప్పు కూడా చూడలేదు. వంటలు చాలా బాగున్నాయండి. తిండి వల్ల చెడిపోయిన పేరుంది మా కుటుంబానికి. ఏమిటి లేస్తున్నా? లేస్తే పని ఉంది, కింద జారుతున్నాను. అందుకు అమ్మా, ఇప్పుడు చూడండి, మొత్తం లైన్ చేస్తాను. నా వల్ల మీకు ఏ కష్టమూ రాదండి. ఒక్క పూట కూడా మీరు సరిగ్గా ఫోన్ చేయడం లేదని మీ అత్తగారు చెప్పారు. అందుకే ఇవన్నీ మీకు ఇష్టమని నేనే చేశాను. మామయ్య, నా కోసం ఏ పని మనిషిని పెట్టమని అడగలేదు. ఏ పని మనిషి నా గదిలోకి రాకూడదు. ఈమె గనక మళ్ళీ నా గదిలోకి వచ్చిందో నేను ఆఫీసులోనే పడుకుంటాను. పెట్టెలో ఓటు వేసిన మన్నాడు రిజల్ట్స్ వచ్చినట్టు వెంటనే నాకు రిజల్ట్స్ తెలియాలి. సరిగా డాడీ, ఇంతకీ ఏం చేయాలో చెప్పు. ముందుగా కౌగిలించుకో. ఇప్పుడు రే, నీ ముఖాన్ని మన్మధుడిలాగా పెట్టు. ఏమిటా అరుపులు? అభే, ఏం లేదు. మన ఎదురింటి మన్మథరావు లాగా మెల్లకని పెట్టి చూశాను. ఉమ్మ భయపడింది. వేధవా, వాళ్ళలాగెందుకు చూసావురా? చూడు, ప్రతి నెల 1వ తారీఖున ఇంటి ఖర్చుల కోసం మీ అమ్మ డబ్బులు అడిగేటప్పుడు నన్ను చూస్తుందే. ఏది జ్ఞాపకం వచ్చిందా? చూడు, ముఖాన్ని ముందుకు చాపు, దగ్గరికి, ఇంకా ఇంకా దగ్గరికి. ఏదో ఒకటి తెలియాలే, తెలిసిందా? కళ్ళలోకి రొమాంటిక్ గా చూడు. ఆమెని నీ ఒడిలోకి చేర్చుకో. రోజా పువ్వుల్లాంటి ఆమె పెదాల మీద నిద్రపోతున్నారా రే? నువ్వు చీర కట్టుకోమని చెప్పావుట, ఆశయంగా చుట్టుకొని అలాగే బయటకు వస్తానంటోంది. మీరుండండి. రా లలిత, శనక్కాయలు తింటావా? తింటానే. అయ్యో, ఏంటిది దిష్టి బొమ్మలా చీర కట్టుకున్నావు? అందరిలాగే కట్టుకున్నాగా. పైన కుచ్చిళ్ళు లేకుండా. చిచ్చి, ఇటు చూడండి, చూడండి. అయ్యో, మీరెలా ఉన్నారో అద్దంలో చూసుకోండి.
అమ్మ బాబోయ్, అసహ్యంగా ఉంది. అయితే అమ్మగారు చెప్పింది నిజమేగా? ఇలా రండి, నేను కడతాను. ఏమిటండి ఆ పిచ్చాకలన్నీ అలా పచ్చడి చేసేస్తున్నారు? ఋషిపత్నులు ఋషులకు నూరి ఇచ్చింది ఇదేనే పిచ్చిదానా? బాగా తపస్సు చేయటానికా? చెయ్యకుండా ఉండడానికి. తిరగబడి ఏదో ఒకటి చేస్తే తప్ప మనకి విడుదల దొరికేట్లేదు. ఓ పని చేస్తే మనం పారిపోతే? తలుపులకు తాళం వేస్తుంది. నువ్వంటే ఆ కన్నంలోంచి దూరిపోతావు, నేనెలా? పారిపోతే విడిచిపెడతాను అనుకుంటున్నారా? ఇంట్లోంచి వెండి చెంపు ఎత్తుకుపోయారని చెప్పి పోలీసు కంప్లైంట్ ఇచ్చి మీ ఇద్దరిని పట్టిస్తా. అదే అదే లేదు మావయ్య, ఎన్నోసార్లు ప్రయత్నించావు, బిడ్డ పాప కలగలేదన్న బాధతో అలా అనుకుంటున్నావు కదండి. అందుకే మావాడి చేత ఇదంతా తినిపించు. లేచిపోతుంది మావాడిలో బలహీనత, పొంగుకొస్తుంది ఉత్సాహం, పొరిలిపోతుంది ఉద్రేకం. తినో. మీరెళ్ళండి మావయ్య, ఆయన చేత నేను తినిపిస్తాను. వినిపించాలి, రాత్రంతా నాకు ఈ మంచం చప్పుళ్ళు వినిపించాలి. ఓకే? ఓకే, వినిపిస్తుంది వినిపిస్తుంది. పెళ్లి ఏమీ కావాలో వడ్డించనా అని అడగండి. వాడు తిడతాడు. వారు తిడతారు. ఓ అలాగా, వారు తిడతాడు. తిడతారు తిడతారు. తిడితే తిట్టనివ్వండి. వారికి ఏమేం కావాలో మీరే వెళ్ళి వడ్డించండి. బాబు ఆడుకోవడానికి కావాలా వద్దా? ఏవైనా వడ్డించనా? నువ్వెందుకు వచ్చావు? ఏవైనా వేస్తానంటుంటే. నా తల మీద వేస్తావా? ఏమిటి ఈ రోజు కొత్తగా? సరే ఏదో ఒకటి వెయ్యి. ఇది వేయినా? వెయ్యి. ఇది వెయ్యి. ఇది త్వరగా వెయ్యి. ఆంజనేయులు, పిలిచారా? వద్దండి. ఈ ప్లేట్ క్లీన్ చేసి అయ్యగారికి వేరే టిఫిన్ పెట్టు. హలో రా. ఏమిటమ్మా 6 నిమిషాలైందా? ప్లీజ్ ఎక్స్టెండ్. రే, మా అమ్మాయి చాలా నయం రా. ఇవాళ స్వయంగా అల్లుడి గారికి వంట చేసి పెట్టింది. అరే నిజం రా. ఇవాళ ఏం చేసిందో తెలుసా? తనే స్వయంగా అగ్గిపెట్టి తీసి స్వయంగా స్టవ్ వెలిగించి దాని మీద పాత్ర పెట్టి అందులో నీళ్లు పోసి వేడి నీళ్లు పెట్టిందిరా. స్వామికి 108 కలశాల క్షీరాభిషేకం చేయిస్తున్నాను. ఏవండి, మీ అమ్మాయి కేవలం వేడి నీళ్లు పెట్టిన దానికి ఊరంతా ఫోన్ చేసి ఇలా దండోరా వెయ్యాలా? దండోరా వెయ్యాలి. ఇది నా ప్రైవేట్ దండోరా, నువ్వే మాట్లాడుకో. లలిత, వద్దు లలిత. అరే చెప్తుంటే వద్దు. ఇవాళ నా పుట్టినరోజు, నిన్ను విడిచిపెట్టను. హ్యాపీ బర్త్డే. కానీ కాళ్ళు పట్టు కూడా నా ఒంటికి పడదు. ఆడమ్మకు అంత సమానమే. నా మాటను. స్త్రీని దేవుడు సృష్టించింది మగాడి తొడ నుంచే. సో ఆడిది ఒక మెట్టు కిందే. పడుకునేప్పుడు మాత్రం పక్క పక్కన పడుకుంటారే. మగాడు మంచం మీద ఆడది కింద ఎందుకు పడుకోరు? మా అమ్మ నాన్న విడివిడిగానే పడుకునేవాడు. అయితే నువ్వెలా పుట్టావు? కాకం పడేసిందా? నేనేం చేయలేదు. అయ్యో, కోపి చూస్తే తిడతాడు. ఒరే ఒరే లేరా, ఒరే నేను పగలు కొట్టాను ఎవరితో చెప్పొద్దు. మంచి పిల్లోడు కదా, ఇక్కడే ఉండు. ఇదిగో ఇది పట్టుకో, దేవుడు నిన్ను కాపాడతాడులే. ఇది నువ్వేనా పాలు కొట్టింది? నేను కాదు. అయితే మరెవరు? చెప్పుకో చూద్దాం. నాకే ఎదురు చెప్తారా?
తండ్రి ఎవడో తెలియని పెరుచుడు నన్ను ఎదురుస్తావా? చంపేస్తాను. పైగా అబద్ధం చెప్తాను. ఏ బెదవకు పుట్టిన వాడికి మా నాన్న పేరు పెడతావా? మళ్ళీ ఇటే వచ్చో చంపేస్తాను, జాగ్రత్త. నేను పగలు కొట్టలేదు మళ్ళీ అబద్ధం చెప్తావా? రాస్కెల్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకెప్పుడు రాడండి, రానే రాడు. నాకు సంతాన భాగ్యం లేదు, అందుకని తక్కువ ధరలో పేద పిల్లలకి మా బేబీ ఫుడ్స్ అందచేయాలని ఆశపడుతున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన డాక్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. మా ప్రొడక్ట్స్ గురించి మీకు ఏమైనా సందేహాలుంటే వాటిని తీర్చడానికి మా సైంటిస్టులు కెమిస్టులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా విల్ అర్జెంట్ ఫర్ ఎ కప్ ఆఫ్ టీ ప్లీజ్. ప్లీజ్ జాయిన్ మీ. మిస్టర్ గోపి, మీతో ఒక విషయం మాట్లాడాలి. మా ప్రోడక్ట్ గురించి డౌట్స్ మా వాళ్ళు క్లియర్ చేస్తారు. నేను మాట్లాడబోయేది తయారు కాబోయే ప్రోడక్ట్ గురించి కాదు, తయారైన ప్రోడక్ట్ గురించి. లలితను ఎక్కడైనా చూసారా అని అడగడానికే పిలిచాను. లలితకు తెలిసిన వాళ్ళు అంటున్నారే, ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం లలిత అని మీకు తెలియదు. మిస్టర్ గోపి, మేడపైన కులికే దిష్టి బొమ్మకి తనని మోస్తున్నది కంటికి కనిపించకుండా భూమికి అట్టడుగున ఉన్న పునాదులే అని తెలియదు. మీ భవిష్యత్తు కోసం తన ప్రేమని జీవితాన్ని భగ్నం చేసుకుంది లలిత. బహుశా ఆమెను మీరు మర్చిపోయి ఉంటారు. ఆమె ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తే ఆమెకో బిడ్డ ఉన్నాడా అని అడిగి ఉంటే ఓ 4 డబ్బాలు మీ ప్రాడక్ట్ అందచేయండి ఫ్రీగా. ఎందుకంటే ఆమె మీ వల్ల ఫ్రీగా మోసి కన్నబిడ్డవాడు. నా లలితకు నేను ఎంత ద్రోహం చేశాను. లలిత నా ఇంట్లో పని మంచిగా ఉంది డాక్టర్. లలిత ఇంట్లో లేదండి. లేదా? ఎవరో అమ్మగారు ఫోన్ లో మాట్లాడారండి. లలిత ఎవరితో ఏం చెప్పకుండా ఊరు వెళ్ళిపోతాను వెళ్ళిపోయిందండి. ఈ పాటి బస్ స్టాండ్కి వెళ్ళిపోయిందండి. లలిత, లలిత, దిగు లలిత. లలిత, మళ్ళీ నన్ను వదిలిపోతున్నావా? ఇప్పుడు మీ మేలు కోరి వెళ్తున్నానండి. ఎంత కీడు జరిగినా నేను వదులుకోలేను. రా బాబు. మళ్ళీ కాలేజీ డేస్కి వెళ్ళడానికి వీలు కాదండి. ఏమిటే దిగమంటే వీలు కాదు వీలు కాదు పాండి పాట పడుతున్నావు? నేను బ్రాకెట్లు ఆడేవన్నా? తాగుబోతున్నా? ఎవరైనా ఉంచుకున్నానా? నా మీద కోపంతో పుట్టింటికి వెళ్ళిపోవడానికి? దిగా. అయ్యా, అయ్యో పాపం. మీరైనా న్యాయం చెప్పండి అయ్యా. మీరు అల్లరి చేయకండి. నువ్వుండా గురు, నువ్వేనా అడుగురు? నాదే నైట్ డ్యూటీ, దాని దేవుడు జే డ్యూటీ. పొద్దున్నే కష్టపడి డ్యూటీ ముగించుకుని ఇంటికి రాగానే ఇంటి తాళం చేత నా చేతిలో పెట్టి పనిలోకి వెళ్ళిపోతుందండి. ఇలా అయితే పై పనులు చూసుకున్నాను టైం ఎక్కడ చెప్పండి? మరి వీడు ఎలా పుట్టాడయ్యా? వీడా పోయిన ఎలక్షన్కి ఇచ్చిన సెలవులు పుట్టాడండి. పొద్దున్న ఎడితే వంట చేయాలంటుంది, సాయంత్రం ఎడితే బట్టలు ఉతకాలంటుంది. అమ్మా, ఒక్క గంట, కనీసం ఒక్క గంట అయినా వీలు చూసుకోకూడదా? నాకు 10 నిమిషాలు చాలుగా. అలా చెప్పమ్మా. మీతో ఆ ఇంటికి రావడానికి కాదు నేను దిగొచ్చింది. నేను పని మనిషిగా తీసుకోవడానికి కాదు నేను దిగి రమ్మంది. ఈ లోకానికి నిజం చెప్పేస్తాను. అంతవరకు నేను ఈ లోకంలో ఉండను. లలిత, వీడు నా రక్తం, నువ్వు నా. బాబు, నువ్వు అలా వెళ్ళి ఆడుకో. మా అమ్మని ఇంకెప్పుడు తిట్టారుగా. బాబు, నాకు నిజం ఇప్పుడేరా తెలిసింది. ఇక పైన నేను బ్రతికేది మీకోసమేరా. బాబు, నువ్వు వెళ్ళు. మీకు నిజం తెలియనంత వరకు, మీరు నన్ను అసహించుకునేంత వరకు మీతో ఉండాలని మీ ఇంటికి వచ్చాను. వీడికైనా రేపు నాన్నెవరో చెప్పగలను. బాబు కన్నా ప్రపంచమే తెలియని పసిదాని మెడలో తాళి కట్టిన భర్త మీరు. మీరే ఆమె భవిష్యత్తు. లలిత, నిన్ను యావగించుకుని నా నోటుకొచ్చినట్టు తిట్టినప్పుడు కూడా మనసారా నీతోనే కాపురం చేశాను. ఓకే, నువ్వెవరో నేను ఎవరికి చెప్పను. నేను ఇదివరకట్లాగానే ఉంటాను. కనీసం నిన్ను కళ్ళారా చూసుకునే అదృష్టమైన నాకుండని. ప్లీజ్. అది వెరీ గుడ్. ఎలా ఉంది మన పంచ కళ్యాణి గుర్రం? నీ కొడుకు నవ్వుతుంటే చాలా బాగుంటాడు కదూ. అలాగే నా కూతురు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. స్త్రీకి ఇంకా అన్నం పెట్టలేదా? దాన్ని చూసుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చావనుకుంటాను. క్షమించండమ్మా, మర్చిపోయాను. ఆటో నోట్ టెక్ చేయి. కమ్ ఆన్ క్విక్. రాస్కెల్, మంచివాడిలా నటిస్తూ నయవంచనతో ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది నువ్వు. హలో విజయ్. హలో అంకుల్. ఇదేనా రావడం?
ఎంత కాలమైందయ్యా నేను చూసి. మామ స్వాగతం పలికాడు, వాచ్మెన్ సెల్యూట్ కొట్టాడు. వెళ్దామా లోపలికి? మీ నాన్నకి ఏజ్ అయిపోయింది, రిటైర్ అయ్యే టైం వచ్చింది. నువ్వు ఆలస్యం చేయక గోపి దగ్గర బిజినెస్ వ్యవహారాలన్నీ నేర్చేసుకోవాలి. మీ క్లాస్మేట్ గోపి గురించి ఒక్క విషయం చెప్పానంటే నువ్వు డెఫినెట్ గా షాక్ అయిపోతావు. వ్యాపార మెళకువలో మీ వాడు పులి. ముందు నమ్మలేకపోయాను అంకుల్, ఇప్పుడు అర్థమైంది. పులే. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ ఫ్రెండ్స్. ఇతను ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీగా జాయిన్ అయిన మిస్టర్ విజయ్. చైర్మన్ గారికి నాకు చాలా కావాల్సిన వ్యక్తి. మిస్టర్ విజయ్, ఇక్కడ పనులన్నీ బాగా నేర్చుకోండి. నేను ఆ క్యాబిన్ లో ఉంటాను. ఓకే? ఏయ్ క్రాక్, ఏంటి చేస్తున్నావు? కోడిగుడ్డికి క్షవరం చేస్తున్నాను. ఏంటా ప్రశ్న? చూస్తే తెలియడం లేదు. సావిత్రికి తలంటు పోస్తున్నాను. నీ పేరేంటి? నా భర్త, అదే నా పేరు. ఇలా చూడు, సావిత్రిలాగా నాకు తలంటు పోస్తావా? ఒళ్ళంతా వేడిగా ఉంది. ఊళ్ళంతా వేడిగా ఉంటే వెళ్ళి సముద్రంలో దూకు. నేను చూస్తే పిచ్చిదాన్లా లేవే. సావిత్రి కూడా అదే చెప్పింది. మా నూరు పిచ్చాసుపత్రి నుంచి ఒక పిచ్చివాడు పారిపోయి వచ్చేసాడంట. కృష్ణవేణి చెప్పింది. ఆ పిచ్చివాడిని ఏం అడిగినా తెలీదు తెలీదు అని చెప్తాడంట. నీకు తెలుసా? తెలీదు తెలీదు. అయితే నువ్వే ఆ పిచ్చాడివి. నాన్న చూడు నాన్న. ఏంటమ్మా? నన్ను కౌగిలించుకుంటున్నాడు. ఎవరు? నా భర్త. తప్పమ్మా, అలా అరవకూడదు. నేనివ్వను, మా అమ్మతో చెప్తాను. అమ్మా. అబ్బా ఏమిటి నీ గోల? అమ్మా చూడమ్మా, ముద్దేమంటున్నాడు నా భర్త. అయ్యో రామా, సిగ్గు లేకుండా నాతో చెప్తుందేమిటి? పెళ్లి అతను చెప్పినట్టే చేయవే. చూసావా, మీ అమ్మాయి చెప్పిందిగా. ఇంకే ఎంకిలాకులు నాకే కుక్క. నిన్ను ఇంట్లోకి రానివ్వడం పొరపాటైందిరా. అనవసరంగా నాతో పెట్టుకుని నీ సెటప్ చెడగొట్టుకోవద్దు గోపి. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నీ దిక్కును సార్ చెప్పుకోరా. ఒక పిచ్చిదాన్ని తాకినందుకు నీకెందుకు అంత కోపం? ఎందుకంటే ఆమె నా భార్య. చూసావా, ఒక పిచ్చిదాని మీద నీ భర్త చూపిస్తున్న భక్తి శ్రద్ధలు. నిజమైన భార్యాభర్తల బంధం ఏమిటో ఇప్పుడు అర్థమైందా? ఇంకా నీ మెళ్ళో ఎందుకు ఆ తాలిపట్టు? తీసి నీ కొడుకు బొంగరాలు ఆడుకోవడానికి ఏదో కాస్త ఉపయోగపడ్డట్టుంటుంది. చాలుదురా, నీ పేగులు తీసి వాడుకోమంటాను అని చెప్పడానికి బదులు ఏడుస్తున్నావా? వాట్ ఈస్ దిస్? ప్రియా, 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 ప్రియా. అమ్మా, ఏమిటమ్మా, ఏమిటి వెతుకుతున్నావు? సావిత్రా, సావిత్రి ఎక్కడికి పోలేదు. ఇదిగో. నేనేం పసిబిడ్డనా? నాకెందుకు ఈ బొమ్మ? ఈ రూమ్ కొత్తగా కట్టారా? అంటే అంటే నీకు బాగైపోయిందమ్మా. ఎవండి ఎవండి, భగవంతుడు ఈనాటి కళ్ళు తెరిచాడండి. మన అమ్మాయి మామూలు మనిషి అయిపోయిందండి. రండి. అమ్మా, నాన్న, ప్రియా, అమ్మా, అమ్మా, అమ్మా,
అతను నీకు తాళి కట్టిన భర్తమ్మా. నీకోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. అతను లలితేది గుళ్ళో అర్చన చేయించొస్తున్నానండి. గతాన్ని ఎక్కువగా జ్ఞాపకం చేయకండి, పడుకోనివ్వండి. ఆమె చాలా వీక్ గా ఉంది. మీరంతా వెళ్ళండి, నేను అమ్మాయిని చూసుకుంటాను. ఏమేమి నీ కోడలు మార్పు చేసుకుంటుందే? నీ కొడుకు పాసైపోయాడే? ఒరే సదానందా, ఎక్కడ ఉన్నావురా? పాస్ అయిపోయావురా, నువ్వు పాస్ అయిపోయావు. విన్నావా వాంతుల మధుర నాదాలు? వచ్చాయి ఎక్కడ పెట్టి హారతి పళ్ళు త్వరగా తీసుకెళ్తే. అమ్మా తొందరేం పడద్దు. పచ్చిమామిడికాయలు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, చింతకాయలు ఉన్నాయి. సరే అప్పుడే వచ్చేసావా? వాంతి చేసుకున్నది నువ్వా? నేనేదో గర్భవతినే అని అనుకోండి, ఆ మాత్రానికి హారతులు అల్లర్లు చేయాలా? నీ మొహానికి హారత ఒకటి తక్కువ. లోపల తీసుకో. అసలు ఎవరు లేని గర్భవతి అయ్యావే నువ్వు? అబ్బాయికి నేర్పించాలని కనపడ్డ పుస్తకాలన్నీ చదివారు. అబ్బాయికి శక్తి రావాలని సూచన లేఖాలన్నీ తెప్పించి రుచి చూశారు. దాంతో మీకు వయసులో తిమ్మిరెక్కిపోయింది. వాడికి నేర్పించాలని అన్ని నా మీద ప్రయోగించి నన్ను చంపుకు తింటే వాంతి నాకేమవుతుందండి? అవమానం. ఒకరికి ముగ్గురుగా పుట్టపోతారేమో. 4 మాసాలకి కడుపు చూసారా? నీ ఎక్స్పెరిమెంట్ బ్రహ్మాండంగా ఫలించింది. కంగ్రాచులేషన్స్, విష్ యు గుడ్ లక్. ఉమా రా, మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుందాం. ఏమండి? ఎన్నిసార్లు చెప్పిన అలవాటు మాత్రం మానవాళ్ళి. అమ్మ జరిగిందంతా చెప్పింది. మీరు నాకు లభించడానికి నేను పెట్టి పుట్టుంటాను. ఇక నుంచి ప్రతి క్షణం మీకోసం, మీ సంతోషం కోసమే బ్రతుకుతాను. అదే నా లక్ష్యం. ఇదిగోండి, మొట్టమొదటిసారిగా నా చేతులతో పాలు కచ్చి తీసుకొచ్చాను. తీసుకోండి. ఎవరికి వెళ్తా కాఫీ? వారికి, అమ్మాయి గారికి. ఓ నీకు తెలియదు కదూ, ప్రియ పొద్దున్నే లేచి స్నానం చేసి అల్లుడు గారికి పాలు కూడా తీసుకెళ్ళిచ్చిందమ్మా. ఇంకా నీకు ఈ శ్రమ ఎందుకమ్మా? ప్రియ విషయాలని చూసుకుంటుంది. ఇలాగి నువ్వు వెళ్ళమ్మా. ప్రియా, నువ్వు చేసే అన్ని పనులు నేను చేయొచ్చు. తెలియకపోతే అమ్మా నాన్నల్ని అడగచ్చు. కానీ అమ్మా నాన్నల్ని అడగలేనిది ఒకటి ఉంది. ఇవాళ ఫస్ట్ నైట్. ఆయన దగ్గర ఎలా నడుచుకోవాలో నువ్వే నాకు చెప్పాలి. గది కూడా నేనే అలంకరిస్తానమ్మా, సరేనా? నీకేమైనా మర్చిపోయిందా? ఈ సోదరు నీ భర్తకి తెలుసు కదా. రేపు మన పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఓకే, ఇప్పటికైనా కనీసం ఇప్పటికైనా జరిగిందంటో అందరితో చెప్పండి. వద్దండి, ఇంకా కొద్ది రోజులు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. అప్పుడే వెళ్ళి పొమ్మంటున్నారా? నథింగ్ డూయింగ్. నన్ను వదిలిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళిపోతావు? పని పాట లేకపోయినా సరే నువ్వెప్పుడూ నాతో పాటే ఉండాలి. అఫ్ కోర్స్ ఈ రాత్రికి మాత్రం నన్ను ఆయన దగ్గర వదిలిపెట్టాలి. అప్పో, ఏమిటయ్యా తిథులు నక్షత్రాలు ఏమిటి? ఇంతకాలానికి అమ్మాయి ఆరోగ్యం బాగుపడింది, వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటారు నేను అనుకుంటూ ఉంటే వర్జాలు, దుర్ముహూర్తాలు, అభ్యంతరాలును. పెళ్లి చేయండి అంతా సర్దుకుపోతుంది అని చెప్పింది నేనే. అదే నేను ఇవాళకి సరిగ్గా 2 మాసాల తర్వాత ఉన్న శుభలగ్న ముందు శోభనం పెట్టుకుంటే మంచిదని చెప్తున్నాను. మూఢాల్లోనూ దుర్ముహూర్తాల్లోనూ పెట్టుకుంటే వంశం వృద్ధి చెందదని శాస్త్రం. నాన్న, తప్పు ఉప్పు మంచిలో చూసి ఏదైనా చేయడం మన సంప్రదాయం. నా కోసం దాన్ని విడిచిపెట్టద్దు. ఉడికేదాకా ఆగిన దాన్ని ఆరేదాకా ఆగలేకపోతానా? 2 నెలల తర్వాతే పెట్టుకుందాం. విన్నావుగా, నీ సంభావన నీకు దక్కింది. ఏ సాయికి నువ్వా?
నిజమే కదా. ఏమిటా సిగ్గు? మనకు పెళ్ళై 4 సంవత్సరాలైంది. బయటికి రండి. ఇది నా షర్టు కదే లలిత. నీకోసం ఆశతో కొనుక్కొచ్చాను. నీకెందుకు శ్రమ? ఇలాంటిప్పుడు ఎవరు వేసుకోవడం లేదు. నీకు తెలియపోతే లలితని తీసుకెళ్ళి కొనుక్కురావచ్చుగా. డబ్బెందుకు వేస్ట్ చేస్తావు? లలిత పాప ఆవిడకేం తెలియదు. ఈసారి నువ్వు కూడా వెళ్ళు. ఇది బానే ఉందిగా, ఎందుకు వద్దంటున్నారు? ఆయన టేస్టే అంతా అదో రకం. నేను చెప్పి వేసుకోమంటానండి. నువ్వు చెప్పి వేసుకోమంటావా? ఆయన నా భర్త. లలిత, నేనిప్పుడు పిచ్చిదాన్ని కాదు. ఇప్పుడే వచ్చేస్తున్నాను. దేవుడికి బాగా మొక్కుకుని రమ్మా. జనం ఎక్కువగా ఉన్నారని మధ్యలోనే రాకే, అర్చనేదాకా ఉండిరా, సరేనా? లలిత రావడం లేదా? నువ్వు కూడా వెళ్ళమ్మా. ఇంకా ఆవిడెందుకండి? గుడికి వెళ్ళేటప్పుడు భార్యాభర్తలు మాత్రమే వెళ్తారు. పని వాళ్ళందరినీ తీసుకెళ్తారా ఏమిటి? పరాయి వాడు కావాల్సింది మతి స్థిమితంగా లేనప్పుడు. ఇన్నాళ్ళు అది లేకపోవడం వల్ల నేను పోగొట్టుకున్నది చాలు. మరేలేదు బాబు, ప్రియకి నయమైతే దేవుడికి అర్చన అభిషేకం చేస్తామని మొక్కుకున్నాం. అయితే ప్రియను గుడికి మీరే తీసుకెళ్ళండి. నాకు చాలా పనులున్నాయి. నా గురించి మీ మనసులో అసలు ఏమనుకున్నారు? నాతో గుడికి రావాలంటే యు విల్ బ్లడీ వెల్ కమ్ విత్ మీ, అండర్స్టాండ్? ఐ యామ్ నో మోర్ ఎ చైల్డ్. ఎందుకు నాకు ఈ పెళ్లి పెటాకులు చేశారు? ఒంటరిగా కుళ్ళి కుమ్మలి ఏడవడానికా? ఈ 2 రోజుల్లో ఒక్క నిమిషం నన్ను సంతోషం పెట్టారా? ఇదే ప్రశ్న ఈ 4 ఏళ్లలో ఒక్కసారి నేను అడుగుంటే మీ నాన్న నాకెప్పుడూ విడుదలిప్పించేవాడు. డబ్బు తీసుకోలేదు? మీ చెల్లెల పెళ్లికి డబ్బు తీసుకోలేదు? ఎక్కడో పడున్న మనిషికి ఈ రోజు ఒక హోదా పొజిషన్ ఇవ్వలేదు? గొడవల్లో మూటలు మోస్తూ పెంట కుప్పల్లో దొల్లుతూ ఉంటే వచ్చేదా ఈ కుబేరుడి పర్సనాలిటీ? ఈ పర్సనాలిటీ, తెలివి, ఈ ఓర్పు నువ్వు అంటున్న ఆ అట్టడుగును పడి వాళ్ళు తెచ్చిపెట్టినవి. నా కంటి రెప్పల కింద తన్నుకులాడుతున్న దుఃఖం ఉందో చూసావు? అదే ఇచ్చింది నీ డబ్బు, ఈ సోకాల్ పొజిషన్. దేన్నో తీసుకొచ్చి ఎక్కడో కూర్చోబెడితే ఏమన్నా? బాబు బాబు తొందరపడకు. తాను క్షమించు బాబు, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఏమి జీవితంలో ఒక్కసారి ఒక్క మంచి పని చేయడం చేత కాదు, కనీసం మంచి మనసునే నొప్పించకే. వెళ్ళి లోపలికి. ఏ స్వభావం దాన్ని పిచ్చిదాన్ని చేసిందో, నేను భయపడ్డట్టుగా అదే స్వభావం మళ్ళీ దానికి ఇప్పుడు పట్టుకుంది బాబు. తన బొమ్మలు, తన కారు, తనది అన్న ఏ వస్తువు అన్నా కేవలం తనకే మిగలాలన్న పిచ్చి అభిమానం, పట్టుదల. హైలీ పొసెసివ్. తన వస్తువులు ఎవరు ముట్టుకున్నా భరించలేదు. పాపంతో వాటిని తల్లి నాశనం చేసేస్తుంది బాబు. ఒకప్పుడు ఈ ఇంటిని అమ్మి కొత్త బంగ్లాకు వెళ్ళాం. పాత ఇంటిని మర్చిపోలేకపోయింది. తన ఇంట్లో వేరెవరో ఉండడం భరించలేకపోయింది. కన్న తండ్రిని నేను ఒకరోజు దాని గుర్రాన్ని తీసుకెళ్ళాను. నా గుర్రాన్ని డాడీకి ఎందుకు ఇచ్చావు? నిన్నే అడిగేది. మీ డాడీయే కదా నీ గుర్రాన్ని ఎక్కింది. ఐ డోంట్ లైక్ ఇట్. సరే, ఇహ నుంచి మీ డాడీ నీ గుర్రాన్ని ముట్టుకోడు. నాకొద్దు. ఇంకోటి యూజ్ చేస్తుంది, నాకు అక్కర్లేదు. డామేజ్ విశ్వాసం లేని జంతువు. ఎలాగైనా దాని అలవాట్లు మార్చాలని నా తపన. ఇంకెప్పుడు నాది నీది అనవుగా? చెప్పమ్మా, చెప్పు. ఇంకా నాది నీది అంటావా? అయితే దీనేం చేస్తాను చూడు. చూడమ్మా, ఈ సావిత్రిని చూడు. తనది అనుకున్న దాని మీద తనకంత ఇది. తను కోరుకున్నది దక్కకపోయినా, తను చెప్పినట్టు వినకపోయినా దాన్ని తనే సర్వనాశనం చేస్తుంది. నువ్వే మార్చాలి గోపి. ఋషి, పొద్దుటి నుంచి మా బాబు కనిపించడం లేదు. ఇది చూసారా? లేదే. కనిపించలేదమ్మా. లలిత, నీకు ఉత్తరం. ఎవరో కుర్రాడు చెల్లాడు. మై గాడ్. ₹1,00,000 ఇస్తే గాని బాబుని ప్రాణాలతో వదలవని ఎవరో ఉత్తరం రాసి పంపించారు. వెంటనే వస్తున్నాను. ఎలాగైనా అబ్బాయిని వెతికి పట్టుకోండి సార్. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మామయ్య, మీరేం కంగారు పడకండి. బాబు కోసం నేను వెళ్తున్నాను. నువ్వెందుకు బాబు? వీళ్ళంతా ఉన్నారు కదా. పోలీసులు దొంగలు పట్టుకోవచ్చు మావయ్య.
కానీ బాబు ప్రాణాల కోసం భయపడాల్సింది మనం. గోపి, ఫ్యాక్టరీ నుంచి నన్ను బయటికి పంపించావే, చూసావా నిన్ను నా కాళ్ళ దగ్గరికి ఎలా రప్పించుకున్నానో? నేను నీతో మాట్లాడడానికి రాలేదురా, నా బాబుని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు, బాబుని కింద దించు. తీసుకోరా. ఓకే సార్. ఓకే. చెప్పండి సార్, నాకు భయం వేస్తుంది సార్. వీడే ఇన్స్పెక్టర్. కాస్ట్లీ జాకిన్, ఎండ చాలా ఎక్కువగా ఉంది. మీ జీప్ కి టాప్ ఉందా? టాప్ నీ టాప్ లేపేస్తారా? బ్రదర్, అనవసరంగా నన్ను కొట్టి మీ ప్రమోషన్లు పాడు చేసుకోకండి. లలిత, లలిత, లలిత. అరే ఎందుకు ఏడుస్తావు? బాబు భయంతో మూర్చిపోయాడు, ఏం కాలేదు. గోపి లలితలకున్న సంబంధం ఎలాంటిదో నేను ప్రూవ్ చేస్తానని నీతో ఛాలెంజ్ చేశానే, ఇప్పుడు రుజువైందా? నీ పేరేంటి? మర్చిపోయానే. ఋషి, మా తాత పేరు. చూసావా నాన్న, ఇంకా నేను గురి చూడటం మర్చిపోలేదు. అమ్మా, నువ్వు భారమని మేమెప్పుడూ అనుకోలేదమ్మా. నిజానికి నువ్వు నా కన్నబిడ్డలాంటి దానివి. కానీ అమ్మాయి దాని ప్రవర్తన చూస్తుంటే ఈ ఇంట్లోంచి నువ్వు బయటకు వెళ్ళడం నీకు క్షేమం నాకు అనిపిస్తుంది. అమ్మగారికి దండం పెట్టి బాబు. ఉండు బాబు, ఇందా. నువ్వు ఏంటి పని మనిషివేనా? అవునండి. ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నావు? అలా పక్కన నిలబడు. కానిస్టేబుల్స్ వెతకండి. ఇన్స్పెక్టర్, వాట్స్ ఆల్ దిస్? మా ఇంట్లోకి వచ్చి మా మనుషులు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? నేనే రిపోర్ట్ ఇచ్చి పిలిపించానమ్మా. పొద్దుటి నుంచి నా వజ్రాల నెక్లెస్ కనిపించడం లేదు. కనిపించడం లేదా? అమ్మాయి మతి స్థిమితంగా లేనప్పుడు ఒక్క వస్తువు కూడా పోలేదు ఇంట్లో. పోయినవి పోయినట్టే డాడీ, ఉన్నవైనా పోకుండా ఉండాలని వీళ్ళను పిలిపించాను. మేము దొంగిలించేవారు మీకు అనుమానం వచ్చిందే, అదే వీళ్ళు వేయబోయేదానికన్నా పెద్ద శిక్ష. చూసుకోండి, మా బిడ్డని వెతుక్కోండి. జీవితాంతం వీళ్ళని కడుపులో పెట్టుకుని కాపాడతారు. అది మర్చిపోయి వాళ్ళు అంత పని చేసుంటారమ్మా. ఉండేవాళ్లు చేసుండకపోవచ్చు, కానీ
పోయేవాళ్ల సంగతి? ప్రియా, నీకేమైనా మతిపోయిందా? లలిత అనుమానిస్తున్నావా? లలిత మంచిదే కాని పేదరికం చెడ్డది కదా. దయచేసి నా పెట్టి వెతుక్కోవచ్చు. ఆగండి, ఆ పని నేనే చేస్తాను. Are you satisfied now? ఇది నా తెలీదు. ఇది నా పెట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదండి. నేను తెలుసుకుంటానులేండి. అడిగే విధంగా అడిగితే నిజం అదే బయటపడుతుంది. ఇది జిమ్ ఎక్కించండి. ఆగండి, ఇది ఆమె తీయలేదు. తీయాల్సిన అవసరం ఆమెకి లేదు. ఏ ఇలాంటిది ముందే ఇంకోటి కొనిచ్చాడు ఆమెకి? ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ గొప్ప బతుకు ఆమె దయదాక్షిణ్యాల మూలనే వచ్చింది. వద్దండి. ఆమె నా భార్య, వీడు నా బిడ్డ. నా కుటుంబం చల్లగా ఉండాలని తాను చేయని తప్పుల్ని నిప్పుల్లా తల మీద చల్లుకుంది. జీవితంలో నేనెప్పుడూ బాధపడకూడదని నేనే ఆమెను అసహించుకునేలా నటించింది. ఈ సుఖాలు ఈ హోదాలు అనుభవిస్తూ ఎదురుగా ఉన్నా కనీసం ఒక్కసారి ఆమె తన కష్టాలు నాతో చెప్పుకోలేదు. నా బిడ్డను కడుపులో మోస్తూ వీధుల్లో బిచ్చగతిలా తిరిగింది. అలాంటప్పుడు కూడా కనీసం ఒక్క రూపాయి నన్ను అడగలేదు. ఇలాంటి ఈ మనిషి ఆ పని చేసింది అనుకుంటున్నావు? అనుకోవటం లేదు. ఇది మీ నోటితో చెప్పించడానికి నేనే నెక్లెస్ ని ఆమె పెట్లో పెట్టాను. ఎందుకలుడు ఇన్నాళ్ళు ఈ విషయం మాకు చెప్పకుండా తెచ్చావు? మిస్టర్ గోపి, ఇక మీ భార్యని బిడ్డని తీసుకొని మీరు వెళ్ళొచ్చు. మిగిలిన విషయాలన్నీ మా లాయర్ వచ్చి మాట్లాడతారు. అమ్మాయి గారు, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమా? ఏ విధంగా చూసినా ఆయన మీ భర్తమ్మా. నేనేదో కాలేజీలో చదువుకునేప్పుడు తప్పు చేసి బిడ్డని కన్నాను. అది కూడా ఒక బంధం అవుతుందా? కానే కాదమ్మా. త్యాగం చేస్తున్నాను అనుకుంటున్నావా? ఇంకొకరి ఎంగిలి భిక్షము నాకక్కర్లేదు. గెట్ లాస్ట్. పొరబడుతున్నావమ్మా. భర్త ఏ తప్పు చేసినా సరిదిద్దుకుపోతేనే ఆడజన్మకు సార్థకం. నాన్న, నేను పశువుగా మారకముందే వీళ్ళని పంపించేయండి. అమ్మా లలిత, పోదాం పద. ఉండండి. అయితే మీ ఆఖరి నిర్ణయం ఇదేనా? ఇంకా వెళ్ళలేదా నువ్వు? వెళ్తానమ్మా. అయితే నేను ఆయనతో సంప్రదాయ ప్రకారం సంసారం చేసుకోవడానికి మీకే అభ్యంతరమూ లేదు. లేనట్టేగా? చెప్పానుగా, మా వకీల్ చట్ట ప్రకారం పెళ్లికి సంబంధించిన నోటీస్ ఇస్తారని. మీ చట్టాలు చట్టుబండలు నాకు అక్కర్లేదమ్మా. నా భర్త అవసరమైనప్పుడల్లా మళ్లీ మళ్లీ తాళి కట్టే వ్యక్తిగా ఉండటం నాకు ఇష్టం లేదు. ఆ తాళి తెంపించేయండి. బంగారపు గొలుసు అక్కర్లేదు, మంగళసూత్రాలు మాత్రం ఇవ్వండి చాలు. ఏమిటి అలా చూస్తున్నారు? నా భర్త ఒక శుభముహూర్తంలో అగ్ని సాక్షిగా 10 మంది అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుండగా మీ మెడలో కట్టారే, ఆ మంగళసూత్రాలు మాత్రం ఇవ్వండి అని అడుగుతున్నాను. ఇదెందుకు నీకు? అదే నేను అడుగుతున్నాను. అదెందుకు మీకు? తీసిచ్చేయండి. ఏమండి, కట్టిన మీ చేతులతోనే చెప్పుకొని వచ్చేయండి. మనం వెళ్ళిపోదాం. వద్దు వద్దు, ఇది మాత్రం అడగద్దు. ఎంత డబ్బు కావాలా ఇస్తాను. పెళ్ళంటే గౌరవం లేదు, తాళి కట్టిన వాడంటే గౌరవం లేదు. ఆ తాళికి మాత్రం ఎందుకమ్మా అంత గౌరవం ఇస్తున్నారు? ఎందుకంటే ఈ మట్టిలో పుట్టిన ఎంతో మంది పతివ్రతలు పెట్టిన భిక్షము ఎంగిలే మీరు. ఇప్పుడు తెలిసిందమ్మా, మీ మంగళసూత్రానికి గౌరవం ఇచ్చి నేనెందుకు వెళ్ళిపోతానంటున్నాను. వస్తాను. ఆగు. మాటల్లో నన్ను నెగ్గుకొచ్చావు సరే, మరైతే నీ భర్త, ఓ సారీ, నీ బిడ్డకు తండ్రి నిన్ను మర్చిపోతాడని ఏమిటి గ్యారెంటీ? నాతో కలిసి మనసారా కాపురం చేస్తాడని ఏమిటి నమ్మకం? నేను వెళ్ళిపోతున్నానుగా. కళ్ళెదుట లేకుండా వెళ్ళిపోతే చాలదు, అసలు లేకుండానే పోతే 10 రోజులు ఏడుస్తారు, కొన్ని నెలలు బాధపడతారు, 1 సంవత్సరం అనుకుంటారు, తర్వాత మర్చిపోయి మామూలు మనిషిగా అయిపోతారు. అంతేగా? ఏమిటే మాటలు? ఒక ఆడదనాల్సిన మాటలేనావి? ఇంతకీ నన్నేం చేయమంటారో చెప్పండి, చేస్తాను. రెడీగా ఉన్నావా బాబు?
నువ్వు వెళ్ళు. నా గురించి నా గురి గురించి తెలుసుగా. నన్ను కాల్చవే, నిన్ను కన్నానే ఆ దౌర్భాగ్యానికి నన్ను కాల్చే ముందు ఆమె ఒంట్లోంచి ఒక్క బొట్టు రక్తం బయటకు వచ్చిన మరుక్షణం నువ్వుండవు జాగ్రత్త. అదేనండి బంధం అంటే. అదే ఇంతకాలం విడిగా ఉన్నట్టు కనిపించిన చూపులతో మనసుతో ఆయన్ని అంటి పెట్టుకుని బ్రతికేవు చూడు. అదే నిజమైన అనుబంధం అంటే. ఒక్క ప్రియ కాదు, కోటి ప్రియులు వచ్చినా విడదీయడానికి వీలు కానంతగా అల్లుకుపోయిందది. లేకుండానే పోవాలి అని నేనన్న దానికి అర్థం ఇప్పుడు తెలిసిందా? నేను పోవాలని అలా అన్నానండి. నాన్న, ఇప్పుడైనా మీ కూతురు ఒక మంచి పని చేసిందా? ఇవి త్యాగం రక్తం కలిసిన అక్షింతలు, అనురాగాన్ని అనుబంధాన్ని కలిపిన ఆశీస్సు.